మనం ఈ సెషన్లో సిహెచ్ఎస్ఎల్ ఆన్లైన్ మాక్ 2 ఎగ్జామ్ అండి. ఆ ఎగ్జామ్కి సంబంధించిన అర్థమెటిక్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి. మీకు ఎగ్జామ్ 12న ఉంది కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి సాల్వ్ చేసుకొని వెళ్తే మీకు ఎగ్జామ్లో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ మనకు చాలా ఎక్కువ కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ప్రీవియస్ 10 సెట్స్ కూడా మీకు 10 పెట్టే ఎగ్జామ్స్ కూడా బెస్ట్ ఎగ్జామ్స్ అండి. అంటే డిఫికల్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ప్రీవియస్లో, ఆ డిఫికల్ట్ సెట్స్ని తీసుకొని మీకు ఎగ్జామ్ లాగా పెట్టడం జరుగుతుంది. సో మీరు ఈ ఎగ్జామ్ని రాయడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత ఈ అనాలిసిస్ చూసి మీ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ అర్థమెటిక్ పార్ట్ డిస్కస్ చేద్దామండి. అర్థమెటిక్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000 was taken at simple interest at some rate. After 4 months, rupees 6,000 more was added and the total principal was charged double the earlier rate of interest. At the end of the year, if the total interest was rupees 2,800, what was the initial rate of interest? మీరు ఇనీషియల్గా 12,000 ఇంట్రెస్ట్ తీసుకున్నారండి. అయితే 4 మంత్స్ తర్వాత ఇంకొక 6,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. అంటే 4 మంత్స్ వరకు మీరు 12,000 ఇంట్రెస్ట్ పే చేయాలి. 4 మంత్స్ వరకు మీరు 12,000 పైన ఇంట్రెస్ట్ పే చేయాలి. 4 మంత్స్ తర్వాత మీరు ఇంకొక 6,000 ఎక్కువ తీసుకున్నారు. అంటే 12కి 6 ఎంత? 8,000 కదా. ఈ 4 మంత్స్ తర్వాత మీరు 18,000కి ఇంట్రెస్ట్ పే చేయాలి. అయితే మీకు 1 ఇయర్ ఎండింగ్ తర్వాత మీరు 2,800 రూపీస్ అలా ఇంట్రెస్ట్గా మీరు పే చేసినారండి. అయితే ఇక్కడ మీకు ఆర్ వాల్యూ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ 4 మంత్స్కి మీకు రేట్ పర్సెంట్ ఎంత ఉందో నెక్స్ట్ 8 మంత్స్కి రేట్ పర్సెంట్ ఫస్ట్ 4 మంత్స్ కన్నా డబుల్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అయితే ఆర్ వాల్యూ ఎంత అనేది కనుక్కోమన్నారండి. మీరు ఫస్ట్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఎంత? మీరు ఫస్ట్ తీసుకున్న ఇంట్రెస్ట్ 12,000 రూపీస్ తీసుకున్నారు ఫస్ట్. ఎన్ని మంత్స్ వరకు ఉంది ఇది? 4 మంత్స్ వరకు. ఓకే, 4 మంత్స్. దీని తర్వాత ఏం జరిగింది? మీరు ఇంకొక 6,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. సో 12 + 6 ఎంత? 18,000. ఇప్పుడు ఈ 18,000 నెక్స్ట్ 8 మంత్స్ వరకు ఉంది. ఫస్ట్ 4 మంత్స్కి మీరు 12,000 పైన ఇంట్రెస్ట్ పే చేయాలి. నెక్స్ట్ 8 మంత్స్కి మీరు 18,000 పైన ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, మీకు 6% వాల్యూ తెలియదు. కానీ ఒక విషయం ఏం తెలుసు అంటే ఈ సెకండ్ 8 మంత్కి ఫస్ట్ 4 మంత్స్ కన్నా డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు పే చేయాలి. సో ఫస్ట్ 4 మంత్స్కి మీరు రేట్ పర్సెంట్ అనేది 6% పర్ యానం అనుకుంటే మీరు నెక్స్ట్ 8 మంత్స్కి 2% పర్ యానం అనుకోవాలండి. రేట్ పర్సెంట్ 2% పర్ యానం. 2% పర్ యానం. ఇప్పుడు ఫస్ట్ 4 మంత్స్కి మీరు 6%తో పే చేస్తున్నారు. సెకండ్ పార్ట్లో ఈ 8 మంత్స్కి మీరు 2% పర్ యానంతో ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇలా మీకు మొత్తం ఎంత పే చేసినారంటే మీరు 2,800 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసినారండి. ఇప్పుడు మీకు 6% పర్ యానం అంటే పర్ మంత్ చెప్పాలంటే 1 ఇయర్లో మనకు 12 మంత్స్ కదా. 6% పర్ యానం అయితే ఒక్కొక్క మంత్కి చెప్పాలంటే మీరు బై 12 చేస్తే ఒక్కొక్క మంత్కి చెప్పినట్టేనా. సో R/12% పర్ మంత్ ఇది. ఓకే, ఇక్కడ మీకు 2% పర్ యానం అంటే ఈచ్ మంత్కి ఎంత అని చెప్పాలంటే మీరు బై 12 చేస్తే ఎవ్రీ మంత్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారో ఇంట్రెస్ట్ రేట్ వస్తుందా. ఇది పర్ మంత్. ఓకే, ఇప్పుడు 12,000 పైన మీరు 1 మంత్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారో చెప్పండి. 12,000 పైన 1 మంత్కి మీ రేట్ పర్సెంట్ ఎంత? R/12%. సో R/12 × 100. ఇది మీరు 1 మంత్కి పే చేసేదా? ఈ వాల్యూ మీరు 1 మంత్కి పే చేసే ఇంట్రెస్ట్. ఓకే, మీరు 12,000 ఎన్ని మంత్స్ ఉంది మీ దగ్గర? 4 మంత్స్ ఉంది. సో మీరు 4 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? 12,000 × R/1200 × 4. ఇది మీరు 4 మంత్స్కి పే చేసే ఇంట్రెస్ట్. నెక్స్ట్ 18,000 ఉంది కదా. 18,000 పైన 1 మంత్కి మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఎంత? 1 మంత్కి రేట్ పర్సెంట్ 2R/12. సో 2R/12 × 100. ఇది మీరు 1 మంత్కి పే చేసే ఇంట్రెస్ట్ అండి. సో ఇలా మీరు 8 మంత్కి పే చేసే ఇంట్రెస్ట్ ఇంటూ 8 చేస్తే మీకు 8 మంత్కి పే చేసే ఇంట్రెస్ట్ వస్తుంది. 4 మంత్స్కి పే చేసే ఇంట్రెస్ట్ ఇది, 8 మంత్స్కి పే చేసే ఇంట్రెస్ట్ ఇది. సో మీరు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేసినారు? 2,800 ఈక్వల్ టు 2,800. ఓకే, ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సల్. 12 10 times 120. సో 10 × 4 ఎంత అండి మీకు? 40R. 10 × 4 40R ప్లస్
2 zeros క్యాన్సల్. 12 into 15 times అంటే 180 మీకు. 15 into 16 కదండి, 15 2 into 8 అంటే 16 కదా, 15 into 16 మీకు 15 into 15 ఉంటే 225 రావాలి. 16 ఉంది అంటే ఒక 15 ఎక్స్ట్రా ఉంది. 225 plus 15 ఎంత మీకు 240 r ఈక్వల్ టు 2800. 40 plus 240 అంటే మీకు 280 r. 280 r వాల్యూ 2800 మనకి 2800. సో 280 10 times లో మీకు 2800 కదా, r వాల్యూ 10% అండి. r వాల్యూ 10%. ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 men and 8 women can complete a task in 34 days, whereas 4 men and 18 women can complete the same task in 28 days. In how many days can the same task be completed by 3 men and 5 women? మీకు 5 men 8 women ఒక వర్క్ని చేయడానికి 34 డేస్ తీసుకుంటున్నారండి. అదే వర్క్ని ఒకవేళ 4 men and 18 women చేస్తే 28 డేస్లో కంప్లీట్ చేస్తారంట. ఇప్పుడు సేమ్ వర్క్ని 3 men and 5 women చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు ఏమనుకోండి అంటే మ్యాన్స్ 1 day వర్క్, మ్యాన్స్ 1 day వర్క్, మ్యాన్స్ 1 day వర్క్ x యూనిట్స్ అనుకోండి. ఓకే, విమెన్స్ 1 day వర్క్, విమెన్స్ 1 day వర్క్ y యూనిట్స్ అనుకోండి. అంటే ఒక్క మ్యాన్ ఒక్క రోజులో x యూనిట్ వర్క్ చేస్తాడు, ఒక్క విమెన్ 1 dayలో y యూనిట్స్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ 5 men and 8 women కదా. 5 men ఒక్కొక్క రోజులో ఎంత చేస్తారండి? ఒక మ్యాన్ అయితే ఒక్క రోజులో x యూనిట్ వర్క్ చేస్తే 5 men 5x వర్క్ కదా. x 1 dayలో చేసే వర్క్ 5 men అంటే ఒక్క రోజులో 5x వర్క్ జరుగుతుంది. ఇంటూ 8 women కదా, 8 women ఒక్కొక్క ఉమెన్ 1 dayలో y యూనిట్స్ వర్క్ చేస్తుంది. సో 8 women ఎంత చేస్తారండి? 8y యూనిట్స్ చేస్తారు. ఈ మొత్తం ఇది 1 day వర్క్ కదండి, ఇది మొత్తం మీకు 1 day వర్క్. ఇలా వీళ్ళు ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ చేస్తున్నారు? 34 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఇంటూ 34 అంటే మీకు ఇది మొత్తం టోటల్ వర్క్ కదా, ఇంటూ 34 అంటే ఇది మీకు టోటల్ వర్క్. ఇది ఒక స్టేట్మెంట్. మీకు సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు? 4 men 18 women 28 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. సో 4 men ఒక్కొక్క మెన్ ఎఫిషియన్సీ ఎంత? x యూనిట్స్. సో 4 men 1 dayలో x యూనిట్ వర్క్ చేస్తారు. ఓకే, ప్లస్ 18 women, 18 ఇంటూ విమెన్ ఎఫిషియన్సీ y. ఇప్పుడు 4 men 18 women ఇది 1 dayలో చేసే వర్క్ అండి. వీళ్ళు ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తారు? మీకు వీళ్ళు 28 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇది కూడా టోటల్ వర్కే కదా మీకు. ఇవి రెండు సేమ్ టాస్క్ కదా. సేమ్ టాస్క్ని 5 men 8 women ఏమో 34 డేస్లో చేస్తే 4 men అండ్ 18 women ఏమో 28 డేస్లో వర్క్ చేస్తున్నారు. సేమ్ టాస్క్ కాబట్టి మీకు వర్క్ సేమ్ అవ్వాలి కదా, టోటల్ వర్క్ సేమ్ అవ్వాలి. ఇప్పుడు ఇది 214 times 217 times 17 into 5 ఎంత అండి? 85x ప్లస్ 17 into 8 అంటే 136y ఈక్వల్ టు 14 into 4 అంటే మీకు 56x ప్లస్ 18 into 14, 18 10s 8 180, 18 4s 72. సో మొత్తం 252 అండి, 252y. సో ఇప్పుడు 56ని కనుక మీరు రైట్ సైడ్ తీసుకొస్తే 56x మీకు రైట్ సైడ్ వస్తే 85 minus 56 అంటే 29y, 29x ఈక్వల్ టు 136y. మీకు రైట్ సైడ్ వెళ్తే 252 minus 136 అంటే 116y అండి. సో మీకు x by y ఈక్వల్ టు 116/29 అంటే 4/1 అన్నట్టు. అంటే మీకు x కి y కి రేషియో ఎంత వచ్చింది? 4/1. అంటే x 4 యూనిట్స్ వర్క్ చేస్తే y 1 యూనిట్స్ వర్క్. అంటే మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ x కదా, విమెన్ ఎఫిషియన్సీ y కదా. మ్యాన్ 1 డేలో 4 యూనిట్స్ వర్క్ చేస్తే విమెన్ 1 డేలో 1 యూనిట్ వర్క్ చేస్తుందండి.
మ్యాన్ 1 డేలో 4 యూనిట్స్ వర్క్ చేస్తే విమెన్ 1 డేలో 1 యూనిట్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎఫిషియన్సీలు తెలిసినాయి కాబట్టి మీరు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ అంటే టోటల్ వర్క్ ఈ బ్రాకెట్ ఉన్న వాల్యూ మొత్తం ఈ వాల్యూ మొత్తం మీకు టోటల్ వర్క్ కదా. ఈ పార్ట్ మొత్తం మీకు టోటల్ వర్క్ లేదా ఈ పార్ట్ మొత్తం మీకు టోటల్ వర్క్. ఈ ఎఫిషియన్సీని మీరు దేంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు టోటల్ వర్క్ వస్తుంది. ఇప్పుడు టోటల్ వర్క్ చూద్దాం. టోటల్ వర్క్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు 4 వచ్చింది, ప్లస్ 18 ఇంటూ వై వాల్యూ ఎంత వచ్చింది మీకు 1 ఇంటూ 28 ఇంటూ 28. ఓకే, టోటల్ వర్క్ వాల్యూ ఎంత చెప్పండి. 4 4 16 ప్లస్ 18 అంటే 34 ఇంటూ 28 టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని మీకు 3 men and 5 women కంప్లీట్ చేయాలి. 3 men యొక్క 1 డే ఎఫిషియన్సీ ఎంత? 3 men కి 1 డే ఎఫిషియన్సీ, మ్యాన్ 1 డే ఎఫిషియన్సీ 4 యూనిట్స్. 5 women కి 1 డే ఎఫిషియన్సీ ఎంత? 5 women 1 డేలో ఒక్కొక్క యూనిట్ చేస్తారు కాబట్టి 5 into 1. సో 3 4 12, 12 5 ఎంత? 17. అంటే 3 men and 5 women 1 డేలో మీకు 17 యూనిట్స్ వర్క్ చేస్తున్నారండి. టోటల్ వర్క్ ఎంత ఉంది? 34 into 28 టోటల్ వర్క్. 34 into 28 టోటల్ వర్క్. 3 men and 5 women 1 డేలో చేసే వరకు 17. సో బై 17 చేస్తే మీకు నంబర్ ఆఫ్ డేస్ వచ్చేది. టోటల్ వర్క్ బై పర్ డే ఎఫిషియన్సీ కదా 17 2 times. సో 56 మన ఆన్సర్ అండి. 56 ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ మనం బాడ్ మాస్ రూల్ యూజ్ చేసి చేస్తామండి. బాడ్ మాస్ రూల్ BODMAS అంటే మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ బ్రాకెట్ ఇస్తాం, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్, తర్వాత డివైడెడ్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివైడెడ్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇవన్నీ మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండి. ఆపరేషన్స్ లో ఫస్ట్ వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది. ఫస్ట్ మనకి క్వశ్చన్ లో మనం బ్రాకెట్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేది. ఫస్ట్ ఈ బ్రాకెట్ వాల్యూ కనుక్కుందాం. ఈ బ్రాకెట్ వాల్యూ మళ్ళీ బ్రాకెట్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఆఫ్ కి ఇవ్వాలి, బి తర్వాత ఓ కి. సో 3/7 ఆఫ్. ఇప్పుడు మీకు 4/1/5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇప్పుడు మీరు ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయండి. 5 4 20, 20 plus 1 21, 21/5. ఓకే, 3/7 మీకు హాఫ్ అంటే ఇంటూ అండి, ఇంటూ 21/5. ఓకే, 7 3 times, 3 into 3 9/5, 9/5 వచ్చింది ఈ పార్ట్ వాల్యూ. అప్ టు దిస్ 9/5 వచ్చింది మీకు. డివైడెడ్ బై 18/25, 18/25 ప్లస్ 17/24, 17/24, 9/5 మీకు డివైడెడ్ ని ఇంటూ లాగా రాస్తే ఈ ఫ్రాక్షన్ ని రివర్స్ చేసి రాయాలండి. 25/18. ఓకే, 9/5/18/25 కదా. సో ఈ డివైడెడ్ ని మీరు ఇంటూ లాగా రాస్తే ఈ ఫ్రాక్షన్ ని మీరు రివర్స్ చేసి రాయండి. ప్లస్ 17/24. ఓకే, 9 2 times, 5 5 times. సో 5/2 ప్లస్ 17/24. డినామినేటర్ లో ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్ లో ఎల్సిఎం 24. 2 12 times 24 కాబట్టి 12 into 5 60, 60 plus 17 80, 77/24. మీకు ఈ పార్ట్ వాల్యూ వచ్చేసిందండి. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఈ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి మీరు. ఈ పార్ట్ లో మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్ కి ఇవ్వాలి. మీకు 3/4 ప్లస్ 2/3 వాల్యూ ఎంత చెప్పండి. ఫస్ట్ 2/3 హోల్ స్క్వేర్. డినామినేటర్ లో ఎల్సిఎం 12, 3 3 9, 4 2 8, 9 plus 8 17, 17/12 హోల్ స్క్వేర్. ఓకే, అంటే దీని వాల్యూ 289/144. ఇక్కడ ఎంత చెప్పండి. ఇప్పుడు 289/16 డివైడెడ్ బై, సరే ఇప్పుడు మీరు డివైడెడ్ ని ఇంటూ లాగా రాసుకుంటే దీని తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ లో రాయాలి కదా. ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 289/144 కదా. రివర్స్ అంటే 144/289.
289 క్యాన్సల్, 69 టైమ్స్ 144. ఓకే, సో రైట్ సైడ్ వాల్యూ మీకు హాఫ్ తర్వాత ఈ బ్రాకెట్ వాల్యూ 9 వచ్చింది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది మీకు? ఏ వాల్యూ 77. 77/24 హాఫ్ అంటే ఇంటూ 9. మీరు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత అండి? 80. 80 అంటే ఇంటూ 8. 8 3 times 24, 3 times 9, 70 into 3 అంటే 210, 7 into 3 అంటే 21. సో 231 మన ఆన్సర్. ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. A sells an item at 20% profit to B. B sells the same item at 10% profit to C and receives 1,32,000. Had C purchased the same item from A, he would have spent 5% less than what he spent with B. What profit would have A made then? ఇప్పుడు A B కి 10%, A B కి 20% ప్రాఫిట్ తో అమ్ముతున్నాడు అండి. B C కి 10% ప్రాఫిట్ తో అమ్ముతున్నాడు. సో ఇప్పుడు C అనే పర్సన్ B కి 1,32,000 రూపీస్ పే చేస్తున్నాడు. C ఎవరి దగ్గర నుండి పర్చేజ్ చేసినాడు? B దగ్గర నుండి పర్చేజ్ చేసింది. సో C B కి 1,32,000 రూపీస్ మీకు పే చేస్తున్నాడు. ఒకవేళ C గనక B దగ్గర పర్చేజ్ చేయకుండా A దగ్గర పర్చేజ్ చేస్తే 1,32,000 కాకుండా ఒక 5,000 అనేది 5% అనేది తక్కువ పే చేసేదండి. B C దగ్గర పర్చేజ్ చేస్తే 1,32,000 పే చేస్తున్నాడు కదా. ఈ B అనే పర్సన్ C B దగ్గర పర్చేజ్ చేస్తే 1,32,000 పే చేస్తున్నాడు. C అనే పర్సన్ B దగ్గర నుండి కాకుండా A దగ్గర నుండి డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తే 1,32,000 కాకుండా ఒక 5% వాల్యూ తక్కువ ఖర్చు అంటే స్పెండ్ చేసేది, తక్కువ పే చేసేది. సో ఇప్పుడు A కి వచ్చే ప్రాఫిట్ ఎంత? ఈ కేసులో C అనే పర్సన్ B దగ్గర నుండి కాకుండా డైరెక్ట్ గా A దగ్గర నుండి పర్చేజ్ చేస్తే A కి వచ్చే ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ A కి 100కి వచ్చింది అనుకోండి. A ఎంత అమ్ముతున్నాడు అండి? B కి 10% ప్రాఫిట్ దగ్గర అమ్ముతున్నాడు కదా. 10% ప్రాఫిట్ అంటే 110 రూపీస్ అమ్మినాడు. ఓకే, సో 20% ప్రాఫిట్ కదా, 120 రూపీస్ అమ్మినాడు. 120. నెక్స్ట్ BC కి ఎంత అమ్ముతున్నాడు అండి? BC కి 10% ప్రాఫిట్ దగ్గర అమ్ముతున్నాడు. 10% ప్రాఫిట్, ఈ వాల్యూ 20. 10% ప్రాఫిట్ అంటే 120 లో 10% ఎంత? 12 కదా, 132 కి అమ్ముతున్నాడు. సో A B కి 120 కి అమ్ముతున్నాడు, BC కి 132 కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు C B కి ఎంత పే చేయాలండి? C B కి 132 రూపీస్ పే చేయాలి కదా. C B కి ఎంత పే చేసినాడు మన క్వశ్చన్ లో? 1,32,000 పే చేసినాడు. అంటే 132 వాల్యూ మీకు 1,32,000 రూపీస్. ఓకే, ఇప్పుడు C B కి 132 పే చేయాలి కదా. C B కి 132 పే చేయాలి. ఒకవేళ C కనుక డైరెక్ట్ గా A దగ్గర నుండి పర్చేజ్ చేస్తే B దగ్గర నుండి చేయకుండా ఎంత పే చేయాలంట? 5% తక్కువ పే చేయాలంట. ఇంతకు ముందు పే చేసిన దానికన్నా 5% తక్కువ పే చేయాలి. 5% తక్కువ పే చేయడం అంటే 95% పే చేయడం కదా ఇంతకు ముందు పే చేసిన దాంట్లో. 95% మీరు ఫ్రాక్షన్ లో రాస్తే 19/20 అన్నట్టేనా? 19/20. ఓకే, సో ఇప్పుడు C డైరెక్ట్ గా A దగ్గర నుండి పర్చేజ్ చేస్తే C A కి ఇంత పే చేయాలి. అంటే A కి ఇంత వస్తుంది. A కి కాస్ట్ ప్రైస్ ఎంత? A కి 100 రూపీస్ కదా. A కి వచ్చిన అమౌంట్ ఎంత? 132 × 19/100. ఇప్పుడు A దగ్గరికి ఎంత వచ్చిందండి? 132 × 19/20 రూపీస్ కి AC కి ఈ అమౌంట్ ఈ ఐటమ్ అమ్మినాడండి. AC కి 132 × 19/20 కి ఒక ఆర్టికల్ అమ్మిండు. A యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. ఇప్పుడు ఇది A కి వచ్చిన ప్రాఫిట్ కదా. సో 20, 19 2s are 38, 3 carry, 19 3s are 57 plus 3 అంటే 60, 6 carry, 19 in 1 the 19 plus 6 అంటే 25, 2508 minus 100. ఓకే, 2508 minus 2000 by 20 LCM తీసుకుంటే సో 2508 minus 2000 అంటే 508 by 20. ఓకే, దీని వాల్యూ ఇది. ఇప్పుడు మీకు 132 వాల్యూ అనేది 1,32,000 అయితే 508/20 వాల్యూ ఎంత? దీనికి ఇంటూ 1000 అయింది కదండి. ఇప్పుడు దీన్ని కూడా ఇంటూ 1000 చేయండి. 508/20 ఇంటూ 1000, 20 50 టైమ్స్. ఇప్పుడు 50 ఉంది చూడండి. మీరు ఎప్పుడైనా ఒక నంబర్ని 50తో మల్టిప్లై చేయాలంటే ఏం చేయండి అంటే సింపుల్గా ఈ ముందున్న నంబర్ని by 2 చేసి 2 జీరోస్ పెట్టండి.
ముందున్న నంబర్ని బై 2 చేయాలంటే 508/2 అంటే 254 కదా. 508/2 అంటే 254, 2 zeros. మీరు ఎప్పుడైనా ఒక నంబర్ని 50తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఈ నంబర్ని బై 2 చేయండి, పక్కన 2 zeros పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 508 ఉందా, ఇంటూ 50 కదా, నేను దీన్ని ఇంటూ 2/2 రాయొచ్చా? 2 ఎలాగో క్యాన్సల్. ఇప్పుడు 508 ఇంటూ 50 ఇంటూ 2 ఎంత అండి? 100/2. దీని మీనింగ్ ఏంటి? 508కి బై 2 చేసి 2 zeros పెట్టడం అనేటేనా? సో ఎప్పుడైనా మీరు ఇంటూ 50 చేయాల్సి వస్తే ఈ నంబర్ని, ఏదైనా నంబర్ని ఇంటూ 50 చేయాల్సి వస్తే ఆ నంబర్ని బై 2 చేయండి, 2 zeros పెట్టండి పక్కన. సో మీ ఆన్సర్ 25400. ఆప్షన్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 55. a ఈక్వల్ టు 2 ఇంటూ sin power 6 theta plus cos power 6 theta minus 3 ఇంటూ sin power 4 theta plus cos power 4 theta value. Then find the value of 3 alpha such that cos alpha equal to under root 3 plus a by 5 plus a. మీకు ఇటువంటి క్వశ్చన్స్ కి మీ ట్రిగ్నోమెట్రీలో నేను 3 ఫార్ములాస్ చెప్తా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ sin power 4 theta plus cos power 2 theta equal to cos power 4 theta plus sin power 2 theta equal to 1 minus sin square theta cos square theta. 1 minus sin square theta cos square theta. Next, sin power 4 theta plus cos power 4 theta equal to 1 minus 2 sin square theta cos square theta. 1 minus 2 sin square theta cos square theta. Sin power 4 theta plus sin power 6 theta plus cos power 6 theta. Sin power 6 theta plus cos power 6 theta equal to 1 minus 3 sin square theta cos square theta. మీకు ఈ 3 ఫార్ములాస్ గుర్తుండాలండి. మీరు ఎక్కడైనా sin power 4 theta plus cos square theta చూడగానే మీకు 1 minus sin square theta cos square theta గుర్తుకు రావాలి, లేదా cos power 4 theta plus sin square theta చూస్తే మీకు 1 minus sin square theta cos square theta గుర్తుకు రావాలి. ఫస్ట్ ఈ 3 ఫార్ములాస్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు క్వశ్చన్ ఏముంది మనకి? a ఈక్వల్ టు 2 టైమ్స్ sin power 6 theta అంటే cos power 6 theta వాల్యూ కదా, 1 minus 3 sin square theta cos theta. 1 minus 3 sin square theta cos square theta minus 3 into బ్రాకెట్ లో sin power 4 theta plus cos power 4 theta అంటే వాల్యూ ఇదే కదా మనకి, 1 minus 2 sin square theta cos square theta. 1 minus 2 sin square theta cos square theta equal to a into 2 times minus 6 sin square theta cos square theta minus 3 plus 6 sin square theta cos square theta equal to a equal to ఈ రెండు క్యాన్సిల్, మనకి 2 minus 3 అంటే -1. ఏ వాల్యూ మైనస్ వచ్చింది, ఏ వాల్యూ -1 అంటే మీకు cos alpha equal to under root 3 minus 1 ఎంత అండి? 2. 5 minus 1 ఎంత? 4. 2 times cos alpha equal to ఎంత మీకు 1/√2 వచ్చింది. cos alpha 1/√2 ఎప్పుడు అవుతుంది మీకు? ఆల్ఫా వాల్యూ 45 డిగ్రీస్ అయినప్పుడు. మీకు అడిగింది ఏంటి? 3 ఆల్ఫా వాల్యూ ఎంత అని. 3 ఆల్ఫా వాల్యూ మనకి 345 డిగ్రీస్ అండి, 45 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అండి. ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ అండి ఈ పేపర్లో. ఇది ప్రీవియస్ క్వశ్చన్లో మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు మీరు. అయితే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తే మాత్రం మినిమం మీకు 5 minutes కావాలి, కానీ లాజికల్గా ఎలా చేయొచ్చో చూడండి. ఫస్ట్ మీకు ఇచ్చిన నేను క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నా, a⁴ ప్లస్ 2a⁴1/2 ప్లస్ 3a⁴1/3 ప్లస్ 2a⁴1/6 ప్లస్ 1 ఇంతేనా, ఇంటూ a⁴1/3
minus 2a to the power of 1 by 6 plus 1 minus a to the power of 1 by 2 a to the power of 1 by 2 minus 2. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పండి నాకు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బ్రాకెట్లో a to the power of 1 by 2 into a to the power of 1 by 2 అంటే వాల్యూ ఏ వస్తుందా, a to the power of 1 by 2 into a to the power of 1 by 2 అంటే బేసిస్ ని మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి మీరు బేసెస్ సేమ్ ఉండి మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అవ్వాలి. సో 1 by 2 plus 1 by 2 అంటే ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -2 వస్తుంది, మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ పార్ట్ వాల్యూ ఇది వచ్చింది, ఈ బ్రాకెట్ వాల్యూ. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో మీరు a to the power of 1 by 3 ని అన్నిటితో మల్టిప్లై చేయాలి. ఓకే, a to the power of 1 by 3 ని మీరు అన్నిటితో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2a to the power of 1 by 6 ని మీరు అన్నిటితో మల్టిప్లై చేయాలి. 1 to the power of ఈ 1 ని ఈ బ్రాకెట్ లో ఉన్న ఆల్ వాల్యూస్ తో మల్టిప్లై చేయాలి. అంటే సింప్లిఫికేషన్ అంటే మీరు a to the power of 1 by 3 ని a to the power of 2 by 3 తో మల్టిప్లై చేస్తారు, దీంతో మల్టిప్లై చేస్తారు, దీంతో మల్టిప్లై చేసినప్పుడు మీకు ఎక్కడైనా కాన్స్టెంట్ వాల్యూ వస్తుందా? ఇక్కడ ఏమొస్తుందండి, a to the power of 1 by 3 చేస్తే అన్ని ఏదో ఒక వాల్యూస్ వస్తాయి. a to the power of 1 by 3 చేస్తే 2 by 3 into 1 by 3 అంటే మీకు ఏ వస్తుంది. 2a to the power of 1 by 2 into a to the power of 1 by 3 అంటే మీకు ఏదో వాల్యూ వస్తుంది. మీకు అన్ని వేరియబుల్ వాల్యూస్ వస్తాయండి, అన్ని వేరియబుల్ వాల్యూస్ వస్తాయి. ఓకే, మీరు ఈ a to the power of 1 by 3 ని ఈ మొత్తం బ్రాకెట్ లో ఉన్న ఈచ్ డిజిట్ తో మల్టిప్లై చేస్తే అంటే ఈచ్ వేరియబుల్ తో మల్టిప్లై చేస్తే మీకు a to the power of సంథింగ్ వస్తుందండి. మీకు కాన్స్టెంట్ వాల్యూ అంటే 1 కానీ 2 కానీ 1 రావడం అనేది జరగదండి. ఎందుకంటే మీకు 1 రావాలంటే a to the power of 0 ఉన్నప్పుడు మీకు 1 వస్తుంది కదా. మీకు 1 రావాలంటే a to the power of 0 ఉండాలి. ఇప్పుడు a to the power of 1 by 3 ని దీంతో మల్టిప్లై చేస్తే మీకు a to the power of 0 అయ్యేదా? ఒక దగ్గర ప్లస్ ఒక దగ్గర మైనస్ ఉన్నప్పుడే పవర్ లో ఒక దగ్గర ప్లస్ ఒక దగ్గర మైనస్ ఉన్నప్పుడు మీకు పవర్ లో క్యాన్సిల్ అయ్యి 0 వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీకు రెండు దగ్గర పవర్స్ లో ప్లస్ ఉన్నప్పుడు మీకు a to the power of 0 అనేది రాదు కదా. సో ఇప్పుడు a to the power of 1 by 3 ని ఇక్కడ అన్నిట్లో పవర్ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది. సో మీరు దేంతో మల్టిప్లై చేసినా మీకు వేరియబుల్ వాల్యూ వస్తుంది కానీ కాన్స్టెంట్ వాల్యూ 1 కానీ 2 కానీ 20 అయితే రావండి మీకు. ఫస్ట్ పాయింట్. సేమ్ అలాగే 2a to the power of 1 by 6 ని కూడా మీరు దీంట్లో ఉన్న అన్ని వాల్యూస్తో మల్టిప్లై చేస్తే మీకు వేరియబుల్ వాల్యూ వస్తుందండి. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే -2a power 1 by 6 2a power 1 by 6 into -2a power 1 by 6 చేసినా మీకు ఒక వేరియబుల్ వాల్యూ వస్తుంది. ఇలా అన్నింటి మీకు a to the power లో ఒక వాల్యూ వస్తుందండి. మీరు 1 ని దీంట్లో ఉన్న అన్ని వాల్యూస్ తో మల్టిప్లై చేస్తే 1 into 1 చేస్తే మీకు ఒక 1 వస్తుంది. ప్లస్ మిగిలిన ఏ డిజిట్ తో మల్టిప్లై చేసినారంటే అంటే మిగిలిన దీంతో మల్టిప్లై చేసిన 1 ని దీంతో మల్టిప్లై చేసినా మీకు a to the power లో ఒక వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మీకు సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఏం వస్తుందంటే ఇలా మీకు వేరియబుల్ వాల్యూస్ వచ్చి +1 వస్తుందా, అంతే కదా. ఇప్పుడు ఈ వేరియబుల్ వాల్యూస్ a to the power లో ఉన్నాయి కాబట్టి అన్ని అయితే వేరియబుల్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ 0 అవ్వాలి. 0 + 1 అంటే ఇక్కడ మీకు మైనస్ ఉంది కదండి, ఇక్కడ మైనస్ ఉంది అండ్ ఇక్కడ కూడా మీకు మైనస్లు ఉన్నాయి కదా. ఈ వేరియబుల్ వాల్యూస్ అన్ని ఇక్కడ వచ్చిన వేరియబుల్ వాల్యూ ఇవి కూడా వేరియబుల్ వాల్యూ కదా, ఇవన్నీ కలిపి మీకు ఒక సెట్ వచ్చింది వేరియబుల్ సెట్. ఇవన్నీ ఒక్క వేరియబుల్ వాల్యూ ఇంకొక వేరియబుల్ వాల్యూతో క్యాన్సిల్ అయిపోయి ఐదర్ 0 వచ్చి 0 + 1 అంటే మీకు ఆన్సర్ 1 అవ్వాలి. లేదు ఇక్కడ వచ్చిన మీకు a to the power లలో ఒక a మిగిలింది అనుకోండి, a మిగిలితే a + 1 మీ ఆన్సర్ అవ్వాలి. a వాల్యూ ఎంత 7 + 1 అంటే మీ ఆన్సర్ 8 అవ్వాలి. మీ క్వశ్చన్లో a వాల్యూ 7 ఇచ్చినారు కదా, 8 అవ్వాలి. మీకు 8 ఆన్సర్లో ఉందా, లేదు. ఒకవేళ మీకు ఇక్కడ మిగిలే వాల్యూ సంథింగ్ a to the power of 2 by 3 plus 2a to the power of 1 by 2 ఇలా ఏదో మిగిలింది అనుకోండి, +1 కదా. ఇక్కడ మిగిలే వాల్యూ ఇలా మిగిలితే మనకి మళ్ళీ +1 రావాలి. సో మీకు వచ్చే ఆన్సర్ +1 ఇంటూ a అంటే 7 కదా, 7 to the power 2 by 3 2 ఇంటూ 7 to the power of 1 by 2 ఇలా రావాలి. వచ్చే ఆన్సర్ ఇలా రావాలి. ఇలాంటి ఆప్షన్ మనకి ఎక్కడైనా ఉందా, మనకు ఉంది 1 ఒకటి ఉంది. ఇప్పుడు మీకు 0 రావాలి అంటే ఇక్కడ వచ్చే వాల్యూ మీకు -1 రావాలండి. మీకు ఆప్షన్ 0 మీ ఆన్సర్ అవ్వాలంటే మీకు వేరియబుల్ +1 కదా, ఇక్కడ వచ్చే వాల్యూ మీకు -1 రావాలి. మీకు -1 వచ్చే పాసిబిలిటీ ఉందా, లేదండి. మీకు ఇక్కడ ఏం చేసినా -1 రావు, అన్ని వేరియబుల్స్ ఉంటాయి. అయితే 0 వస్తుంది. అన్ని వేరియబుల్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకొని 0 రావాలి లేదా a రావాలి. మీకు ఇలా a to the power of 2 by 3 a to the power of 1 by 2 ఏదో వాల్యూ రావచ్చు వేరియబుల్స్లో. సో మీకు వచ్చే ఆన్సర్ 0 అయ్యే పాసిబిలిటీ లేదు, 0 అయ్యే పాసిబిలిటీ లేదు. మీకు 7 అయితే అసలుకే రాదండి, ఎందుకంటే
మీకు ఆల్రెడీ 1 ఉంది, 7 యాడ్ చేస్తే మీకు 8 అవ్వాలి. 1 + 7 1 + √7 1 + రూట్లలో ఏదో ఒక వాల్యూ రావాలి, కానీ మీకు 7 వచ్చే పాసిబిలిటీ అయితే లేదు. √7 రావాలి అంటే మీకు ఇక్కడ ఉండే వాల్యూ a⁴1/2 మిగిలింది అనుకోండి. ఈ పార్ట్లో a⁴1/2 మిగిలి +1 మిగిలింది. √7 రావాలంటే ఇక్కడ √7 వస్తుంది, కానీ మనం ఇవన్నీ తెలియదు మనకి. సో మనకు √7 కూడా ఆన్సర్ అవ్వదండి. సో మన ఆన్సర్ 4th 1. ఆన్సర్ 4th. మీకు ఇక్కడ ఈ క్వశ్చన్లో కాన్స్టెంట్ టర్మ్ ఒకటే 1 మిగులుతుందండి. మిగతా వచ్చిన మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ అన్ని ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ చేసుకొని మీకు 0 వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మెథడ్లో ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు మీరు దీన్ని యాక్చువల్గా మెథడ్ అయితే ఎలా చేయాలి సాల్వ్ చేయడానికి. మీ క్వశ్చన్ ఏం చెప్పండి. a⁴2/3 ప్లస్ 2a⁴1/2 ప్లస్ 3a⁴1/3 ప్లస్ 2a⁴1/6 ప్లస్ 1 ఇంటూ a⁴1/3 మైనస్ 2a⁴1/6 ప్లస్ 1 మైనస్ a⁴1/2 మైనస్ 2. ఇది కదా క్వశ్చన్ మనకి. ఇప్పుడు మీరు ఏమనుకోండి అంటే మీకు ఇక్కడ హైయెస్ట్ ఇప్పుడు పవర్ 1/6 ఉంది కదండి. a⁴1/6 వాల్యూని మీరు x అనుకోండి. a⁴1/6 వాల్యూని మీరు x అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు a⁴2/3 ఉంది కదా. a⁴2/3 ఉంది. ఇంటూ 2 చేయండి, చేస్తే ఏమొచ్చింది మీకు a⁴4/6 కదా. దీన్ని a⁴1/6 4 అని రాయొచ్చా. a⁴1/6 అంటే మనం ఏమనుకున్నాం x⁴4. సో ఇప్పుడు మీకు ఈ వాల్యూ x⁴4 అయిందా, ఈ వాల్యూ x⁴4 అయింది. నెక్స్ట్ a⁴1/2 ఉందా మీకు. a⁴1/2 అంటే ఇంటూ 3 చేయండి. సో ఇప్పుడు మీకు a⁴3/6 వచ్చిందా. దీన్ని a⁴1/6 3 చేయాలంటే మీకు ఇది x⁴3 వాల్యూ. సో ఇప్పుడు 2 ఇంటూ a⁴1/2 వాల్యూ మీకు ఎంత వచ్చింది x⁴3. ఇప్పుడు a⁴1/3 ఉంది. 1/3 అంటే ఇంటూ 2. సో a⁴1/6 హోల్ స్క్వేర్ రాయొచ్చా. హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ 3x². ఇప్పుడు a⁴1/6 అంటే మనకి x వాల్యూ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ లో a⁴1/3 అంటే మనకి ఏమొచ్చిందంటే a⁴1/3 అంటే x² వచ్చిందా. సో x² మైనస్ a⁴1/6 అంటే మనకి x ప్లస్ 1 మైనస్ a⁴1/2 అంటే ఏమొచ్చింది చెప్పండి మనకి ఇక్కడ x³ వచ్చింది. సో x³ ఇంటూ x³ మైనస్ 2. ఓకే, ఇప్పుడు x⁴4 ప్లస్ 2x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 1. ఓకే, ఇది a² మైనస్ 2ab ఇంటూ 1 ప్లస్ b² ఫార్ములా ఉందా. a² మైనస్ 2ab ప్లస్ b² ఫార్ములా ఉందా. దీన్ని మీరు a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 గా రాసుకోవచ్చు. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి నేను దాన్ని x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 గా రాసుకున్నాను. ఇక్కడ దీన్ని x⁴ మైనస్ 6 ప్లస్ 2x³ ఈ పార్ట్ ఎక్స్పాండ్ చేస్తాను మీకు. ఇప్పుడు x ఇంటూ x మైనస్ 1 ఉంది కదా, దీన్ని మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయండి. x ఇంటూ x⁴4 అంటే x⁵ ప్లస్ 2x⁴4 ప్లస్ 3x³ ప్లస్ 2x² ప్లస్ x మైనస్ 1 అంటే మైనస్ x⁴4 అంతేనా. మైనస్ 1 ఇంటూ x⁴4 మైనస్ x⁴4 మైనస్ 2x⁴3 మైనస్ 3x² మైనస్ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 మైనస్ x⁴6 ప్లస్ 2x³ ఓకే, ఇక్కడ చూడండి x⁵ ప్లస్ 2x⁴4 మైనస్ x⁴4 అంటే x⁴4 3x³ మైనస్ 2x³ అంటే x³ 2x² మైనస్ 3x² అంటే మైనస్ x² ప్లస్ x మైనస్ 2x అంటే మైనస్ x మైనస్ 1.
ఓకే ఇంటూ x మైనస్ 1 మైనస్ x పవర్ 6 ప్లస్ 2x క్యూబ్ x ఇంటూ x మైనస్ 1 మళ్ళీ మల్టిప్లై చేయండి మొత్తంతో ఏమొస్తుందండి మీకు x ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 5 అంటే x టు ది పవర్ ఆఫ్ 6 x టు ది పవర్ ఆఫ్ 5 x టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ మైనస్ x మళ్ళీ మైనస్ 1 తో మొత్తం మల్టిప్లై చేస్తే మీకు మైనస్ x టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ x టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ x టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఇంతేనా x టు ది పవర్ ఆఫ్ 5 ఈ రెండు క్యాన్సిల్ ఈ రెండు క్యాన్సిల్ ఈ రెండు క్యాన్సిల్ ఈ రెండు క్యాన్సిల్ సో ఇక్కడ ఈ x టు ది పవర్ ఆఫ్ 3 ఈ రెండు మిగులుతాయండి మీకు ఇక్కడ మైనస్ x క్యూబ్ ఉందా మైనస్ x క్యూబ్ మైనస్ x పవర్ 4 మైనస్ x క్యూబ్ ఓకే ఈ రెండు క్యాన్సిల్ ఇప్పుడు మీకు మిగిలింది ఏముంది x టు ది పవర్ ఆఫ్ 6 మిగిలింది x టు ది పవర్ ఆఫ్ 6 ఓకే x టు ది పవర్ ఆఫ్ 6 మిగిలింది మళ్ళీ మైనస్ x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ మిగిలింది ఇక్కడ ప్లస్ 1 మిగిలింది ప్లస్ 1 ఇక్కడ చూడండి మీకు ఏముంది మైనస్ x టు ది పవర్ ఆఫ్ 6 ఉంది ప్లస్ 2x క్యూబ్ ఉందా ప్లస్ 2x క్యూబ్ ఈ రెండు క్యాన్సిల్ మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ సో మీకు 1 వచ్చింది ఇది మెథడ్ అంటే మీరు ఎగ్జాంపుల్ మీరు మెథడ్ లాగా చేయాలనుకుంటే ఇలా లేదా కొంచెం మనం లాజిక్ యూజ్ చేసి చేయాలనుకుంటే మీకు ఓన్లీ ఒకటే కాన్స్టెంట్ మిగులుతుంది అది 1 ఆ కాన్స్టెంట్ 1 మిగులుతుంది మిగతా వేరియబుల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఏదర్ 0 అవ్వాలి అప్పుడు మీ ఆన్సర్ 1 రావాలి మీకు ఏదైనా మిగిలింది అనుకోండి 1 ప్లస్ సంథింగ్ లో మీ ఆన్సర్ రావాలి 1 ప్లస్ సంథింగ్ లో ఆ సంథింగ్ అనేది రూట్ లో ఉండొచ్చు రూట్ లో లేకపోవచ్చు సో 1 ప్లస్ సంథింగ్ రావాలి ఓకే ఆ సంథింగ్ వాల్యూ అనేది రూట్ 7 అవ్వచ్చు 7 అవ్వచ్చు సో 7 అయితే ఆన్సర్ 8 రావాలి రూట్ 7 అయితే 1 ప్లస్ రూట్ 7 కావాలి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను సో ఆన్సర్ 4 అండి ఆప్షన్ 4 మనకి 1 అనేది మన ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 57 in the given figure if ACDE are parallel and CAB equal to 38 degrees then the value of ABC plus 5 times CBD మీకు ఈ రెండు లైన్స్ ప్యారలల్ ఉంటాయండి ఈ రెండు లైన్స్ ప్యారలల్ అండ్ CAB ఈ వాల్యూ మీకు 2A కదా 2A equal to 38 2A equal to 38 అంటే ఏ వాల్యూ ఎంత అండి 19 కదా సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మీకు ఈ వాల్యూ 19 డిగ్రీస్ ఓకే ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు యాంగిల్ ABC అంటే యాంగిల్ ABC ఈ వాల్యూ ప్లస్ 5 టైమ్స్ ఆఫ్ CBD 5 టైమ్స్ ఆఫ్ CBD 5 టైమ్స్ ఆఫ్ ఈ యాంగిల్ సో మీకు 5 టైమ్స్ ఆఫ్ ఈ వాల్యూ అయితే తెలుసు 5 టైమ్స్ ఆఫ్ 19 తెలుసు ప్లస్ ఇప్పుడు మీరు ఈ వాల్యూ తెలుసుకుంటే అయిపోతుందండి మీకు ప్యారలల్ 2 లైన్స్ ప్యారలల్ ఉండి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేస్తే ట్రాన్స్ఫర్ లైన్ కి సేమ్ సైడ్ లో ఇప్పుడు మీకు రెండు యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ప్యారలల్ లైన్స్ కి 2 ప్యారలల్ లైన్స్ కి మీరు ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేస్తే ట్రాన్స్వర్సల్ లైన్ కి సేమ్ సైడ్ మీకు ఒక 2 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి x ప్లస్ y ఈ రెండు యాంగిల్స్ సమ్ ఎప్పుడు కూడా 180 అవ్వాలండి x ప్లస్ y ఈక్వల్ ఎంత 180 డిగ్రీస్ అవ్వాలి సో ఇప్పుడు ఇవి 2 ప్యారలల్ లైన్స్ కదా మనకి ఇదొక ప్యారలల్ లైన్ మనకి ఇదొక ప్యారలల్ లైన్ ఇది మీకు ట్రాన్స్వర్సల్ లైన్ సో ఇప్పుడు మీకు ఈ యాంగిల్ ప్లస్ ఈ టోటల్ యాంగిల్ సమ్ ఎంత అవ్వాలి 180 డిగ్రీస్ అవ్వాలి సో 38 ప్లస్ 19 ఎంత ఇప్పుడు మీకు 38 ప్లస్ 19 57 అంటే ఇప్పుడు ఈ పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలి 57 అంటే 3 అంటే 60 123 డిగ్రీస్ అవ్వాలి సో మీకు 123 డిగ్రీస్ ప్లస్ 5 into 19 degrees 123 plus 95 so 8 1 2 218 degrees మన ఆన్సర్ అండి 218 ఆప్షన్ 4 మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇక్కడ మీకు ఈ ఈక్వేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి సో ఇప్పుడు మీకు ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ని మీరు a అనుకోండి ఓకే ఈ పార్ట్ ని మీరు b అనుకోండి ఈ వాల్యూని b అనుకోండి ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ మొత్తం వాల్యూని మీరు a అనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు a పవర్ 3 ఫైండ్ అవుట్ చేయాలి ఈ వాల్యూని మీరు b అనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు b పవర్ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు a ప్లస్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ a ప్లస్ b వాల్యూ ఓకే a ఎంత అండి మీకు √3 ప్లస్ 2 sin p బై 1 మైనస్ 2 cos p ప్లస్ 1 ప్లస్ 2 cos p బై √3 మైనస్ 2 sin p √3 మైనస్ 2 sin p
ఈక్వల్ టు ఇప్పుడు ఎల్సిఎం వాల్యూ ఏమొస్తుంది మీకు 1 మైనస్ 2 కాస్ పి ఇంటూ √3 మైనస్ 2 సైన్ పి ఎల్సిఎం ఇది ఎల్సిఎం. సో √3 ప్లస్ 2 సైన్ పి ఇంటూ √3 మైనస్ 2 సైన్ పి ఈ రెండింటికి మల్టిప్లికేషన్ కదండి మీకు. ఇప్పుడు న్యూమరేటర్లో మీకు √3 ప్లస్ 2 సైన్ పి ఇంటూ √3 మైనస్ 2 సైన్ పి రావాలి ప్లస్ 1 ప్లస్ 2 కాస్ పి ఇంటూ 1 మైనస్ 2 కాస్ పి. ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్ వచ్చే వాల్యూ ఇది. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉందా ఇది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. √3 స్క్వేర్ అంటే 3 మైనస్ బి స్క్వేర్ అంటే 4 సైన్ స్క్వేర్ పి మైనస్ 4 సైన్ స్క్వేర్ పి ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 మైనస్ 4 కాస్ స్క్వేర్ పి మైనస్ 4 కాస్ స్క్వేర్ పి బై డినామినేటర్లో వాల్యూని మీరు అలాగే రాసుకోండి. సేమ్ ఇంతకుముందు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూనే రాసుకోండి. ఇప్పుడు చూడండి 3 ప్లస్ 1 ఎంత? 4 మైనస్ 4 3 ప్లస్ 1 4 సైన్ స్క్వేర్ పి 4 కాస్ స్క్వేర్ పి నుండి మీరు మైనస్ 4 కనుక కామన్ తీస్తే సైన్ స్క్వేర్ పి ప్లస్ కాస్ స్క్వేర్ పి కదా. సైన్ స్క్వేర్ పి ప్లస్ కాస్ స్క్వేర్ పి. ఓకే ఇప్పుడు 4 మైనస్ 4 ఇంటూ 1 కదా, దీని వాల్యూ 1. సో 4 మైనస్ 4 ఎంత? న్యూమరేటర్లో 0 వచ్చింది, మీకు డినామినేటర్లో ఏవో 2 వాల్యూస్ ఉన్నాయి. సో టోటల్ వాల్యూ ఎంత మీకు? 0 కదా. మీకు a ప్లస్ బి వాల్యూ 0 అయినప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ వాల్యూ 0 అవ్వాలండి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ వాల్యూ 0. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే a ప్లస్ b ఈక్వల్ టు 0 అంటే a ఈక్వల్ టు మైనస్ b నా? a ఈక్వల్ టు మైనస్ b. సో a క్యూబ్ ఈక్వల్ టు సారీ a వాల్యూ ఎంత వచ్చింది మీకు? మైనస్ b వచ్చింది కానీ a ప్లస్ లో మీరు మైనస్ b పెట్టుకోండి ప్లస్ b క్యూబ్. సో మైనస్ b క్యూబ్ ప్లస్ b క్యూబ్ క్యాన్సల్ 0 మన ఆన్సర్. 4th వన్ 0 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 59th one. The following graph shows the production of paddy in the agricultural land available the 6 places S1, S2, S3, S4, S5, S6. Area in hundreds of hectares and production in thousands of tons. ఇక్కడ మీకు 6 ఏరియాస్ అండి. S1, S2, S3, S4, S5, S6 అనేవి 6 ప్లేసెస్ అండి. ఈ 6 ప్లేసెస్ లో మీకు ఏరియా ఎంత ఉంది, ఆ ఏరియాలో ప్రొడక్షన్ ఎంత? S2 లో ఏరియా 390 అయితే ప్రొడక్షన్ 856 టన్స్ 1000 టన్స్. S3 లో ఏరియా ఎంత అయితే ప్రొడక్షన్ ఎంత. ఈ డేటా ఇచ్చినారండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏమడినారంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ద ప్రొడక్షన్ రేషియో అంటే ప్రొడక్షన్ టు ల్యాండ్ రేషియో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఈ 6 ఏరియాస్ లో ఎక్కడ ఉందని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు 6 ప్లేసెస్ లో ప్రొడక్షన్ వాల్యూ ఉంది, మీకు ఏరియా వాల్యూ ఉంది. ప్రొడక్షన్ రేషియో అంటే ప్రొడక్షన్ టు ఏరియా, ప్రొడక్షన్ టు ల్యాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు ఏముంది? S1, S2, S3. ఓకే నెక్స్ట్ S4, S5, నెక్స్ట్ S6. S1 లో ప్రొడక్షన్ టు ల్యాండ్ రేషియో ఎంత? ప్రొడక్షన్ 765 అయితే ల్యాండ్ 415. 765 బై 415. S1 కి ప్రొడక్షన్ టు ల్యాండ్ రేషియో. S2 కి 856 బై 390. 856 బై 390. S3 కి 729 బై 356. 729 బై 356. S4 కి 964 బై 550. 964 బై 550. 964 బై 550. నెక్స్ట్ S5 కి 580 బై 280. 580 బై 280. 580 బై 280. S6 కి 864 బై 440. ఇప్పుడు మీకు S1 టు S6 లో S1, S2, S3, S4, S5, S6 లో హైయెస్ట్ లిస్ట్ వాల్యూ చెప్పాలంటే ఫ్రాక్షన్ కంపారిజన్ కదా క్వశ్చన్ మనకి. ఫ్రాక్షన్ కంపారిజన్ ఇప్పుడు మీకు వాల్యూస్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు మీరు ఫ్రాక్షన్ ఎలా కంపేర్ చేయాలి? ఇలాంటి కేసులో మనం పర్సెంటేజ్ యూజ్ చేసి ఫ్రాక్షన్ కంపారిజన్ చేయాలండి. మీకు వాల్యూస్ కనుక బిగ్ ఉన్నప్పుడు మనం పర్సెంటేజ్ యూజ్ చేసి ఫ్రాక్షన్ కంపారిజన్ చేయాలి. ఇక్కడ మీకు డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది? డినామినేటర్లో మీ వాల్యూ 415 ఉంది కదా. దీన్ని 2 టైమ్స్ చేస్తే మీకు ఇంత వచ్చేది ఎంత? 830 కదా. ఈ వాల్యూ న్యూమరేటర్ వాల్యూ మీకు 830 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 765 అనేది 830 కన్నా తక్కువ ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూమరేటర్లో 1 2 డినామినేటర్లో 1 ఉంది అనుకోండి,
ఇది 200% అన్నట్టే కదా. డినామినేటర్ కన్నా న్యూమరేటర్ డబుల్ ఉందంటే 200% ఉన్నట్టు. ఇక్కడ డబుల్ ఉందా, డబుల్ కన్నా తక్కువ ఉందంటే ఇది 200% కన్నా తక్కువ ఉన్నట్ట, 200% కన్నా తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ 856 390 కదా. 390కి 2 టైమ్స్ అంటే ఎంత అండి? 390కి 2 టైమ్స్ అంటే 780 కదా. 780 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది 856 అనేది 780 కన్నా ఎక్కువ ఉందంటే ఇది 200% కన్నా ఎక్కువ ఉన్నట్టు కదా. ఇది మీకు 200% కన్నా ఎక్కువ ఉన్నట్టు అండి, 200% కన్నా ఎక్కువ ఉన్నట్టు. ఓకే, 390కి 2 టైమ్స్ అంటే 780, ఈ వాల్యూ 780 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 200% కన్నా ఎక్కువ ఉన్నట్టు. 356కి 729 అంటే 356ని మీరు 2 టైమ్స్ చేస్తే 712 వస్తుందా? 712 కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందా? అంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ కూడా మీకు 200% కన్నా ఎక్కువ ఉంది, అంటే న్యూమరేటర్ వాల్యూ దీనికన్నా 200% ఎక్కువ ఉంది. ఓకే, 550కి 2 టైమ్స్ ఎంత? 550కి 2 టైమ్స్ 1100, ఇది 1100 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ మీకు 200% కన్నా తక్కువ ఉంది. న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ 200 కన్నా తక్కువ ఉంది పర్సెంటేజ్లో. నెక్స్ట్ ఇక్కడ 280 కదా, 280 ఇంటూ 2 టైమ్స్ ఎంత అంటే 280కి 2 టైమ్స్ అంటే మీకు 560 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది మీకు 200% కన్నా ఎక్కువ పర్సెంటేజ్లో తీస్తాయి. 440 కదా, 440కి 800 సారీ 880, 440కి 2 టైమ్స్ 880 ఉందా? 880 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది లెస్ దెన్ 200% ఉన్నట్ట. ఓకే, మీకు లీస్ట్ వాల్యూస్ ఎక్కడెక్కడ వచ్చినాయండి? S1 200కి తక్కువ ఉంది, S6లో ఉంది అండ్ S4లో ఉంది. S1, S4 అండ్ S6 ఇవి లీస్ట్ వాల్యూస్. S2, S3, S5 ఇవి హైయెస్ట్ వాల్యూస్. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి హైయెస్ట్ అవ్వాలి. S1, S4 అండ్ S6 ఈ మూడిట్లో ఏదో ఒకటి లీస్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి మీరు ఆప్షన్ నెంబర్ 6లో హైయెస్ట్ కి లోయెస్ట్ కి కదా మనకి, అంటే ఇది హైయెస్ట్ ఇది లోయెస్ట్ అవ్వాలి. S3 వాల్యూ లోయెస్ట్ అవ్వాలంటే S3 మనకు హైయెస్ట్ అవ్వే ఛాన్స్ ఉంది, S3 అనేది లోయెస్ట్ అవ్వదు. మీకు లోయెస్ట్ వాల్యూ అయితే S1 అవ్వాలి, S4 అవ్వాలి, S6 అవ్వాలి. సో ఈ ఆప్షన్ మన ఆన్సర్ అవ్వదు. అయితే మన ఆన్సర్ 1, 2, 3లో ఏమైనా అవ్వచ్చు. సో మీకు ఇక్కడ హైయెస్ట్ ఏది ఉందండి? S2, S3 ఉంది. ఇప్పుడు మీ S2, S3లో ఏ వాల్యూ హైయెస్ట్ చెప్పగలిగితే సరిపోతుంది కదా. S2, S3లో ఈ రెండిట్లో ఏ వాల్యూ హైయెస్ట్ చెప్పాలి ఇప్పుడు మనం. ఇప్పుడు 390కి 2 టైమ్స్ అంటే 780 కదా. 780 కన్నా ఎంత ఎక్కువ ఉందండి ఇది? 780కి 800 అంటే 20 ప్లస్ 56 అంటే 76 ఎక్కువ ఉంది, 76. 39 అంటే 1%, సారీ 39 అంటే 10%, 78 అంటే 20% కదా. ఇక్కడ ఎంత ఉంది మీకు? 76 ఉంది. 78 అంటే 20%, 76 అంటే అప్రాక్సిమేట్లీ 20% కదా. చలో 19% తీసుకోండి, 19% అంటే 856 390లో మీకు 219% అండి, 200 ప్లస్ 19%. S3 చెప్పండి. 356కి మీరు 2 టైమ్స్ చేస్తే 712 రావాలి. ఇక్కడ ఎంత ఉంది మీకు? 729 ఉంది, అంటే 17 ఎక్స్ట్రా ఉంది. 17 ఇప్పుడు 35 అనేది మీకు 1% కదా, సారీ 35 అనేది మీకు 10%. 17 కావాలంటే 35/2 అప్రాక్సిమేట్లీ 35/2 అంటే మీకు 17 వరకు వస్తుంది కదా. అంటే 17 వాల్యూ మీకు 5% అంటే కదా. సో అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ మీకు 5% అన్నట్టు. ఇప్పుడు ఇదేమో మీకు 205%, ఈ ఫ్రాక్షన్ వాల్యూ మీకు 290%. ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఏదండి? S2 వాల్యూ హైయెస్ట్. సో ఆప్షన్ 3 మన ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ 3 మన ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు S4, S1లో లీస్ట్ వాల్యూ చెప్పగలిగితే మీరు ఆన్సర్ చెప్పినట్టండి. S4, S1 ఇప్పుడు 415 ఉందా? 415కి 2 టైమ్స్ ఎంత? 415కి 2 టైమ్స్ 830. 830 కన్నా ఎంత తక్కువ ఉందండి? 35 ప్లస్ 30 65 తక్కువ ఉంది, అంతేనా? 65 తక్కువ ఉంది. 41 అంటే 10% మీకు. దీంట్లో 41 అంటే 10%, 41 అంటే 10% మీకు. 20 అంటే 5% కదా. 41 ప్లస్ 20 అరౌండ్ దీంట్లో మీకు 41.5 అంటే 10% కదా. 41 అంటే 10% లాగా తీసుకోండి. 20 అంటే అరౌండ్ 5%. 41 ప్లస్ 20 అంటే 61. అరౌండ్ ఎంత అవుతుంది మీకు? 15% అవుతుంది, అంటే 15-16% వాల్యూ కదా. సో ఇది -15% తక్కువ ఉందండి, -15% తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ S4కి రండి. S4కి వస్తే 550కి 2 టైమ్స్ ఎంత? 1100. 1100 కానీ ఎంత తక్కువ ఉంది? 36 ప్లస్ 100 136 తక్కువ ఉంది. 136 అంటే 55 అంటే మీకు 10%, 110 అంటే 20%,
110 కన్నా ఎంత ఎక్కువ ఉంది మీకు? ఇది 25 ఉంది. అప్రాక్సిమేట్లీ ఇది మీకు 25% తక్కువ ఉందండి. అప్రాక్సిమేట్లీ 25% తక్కువ ఉంది. 200 కన్నా 25% తక్కువ అప్రాక్సిమేట్లీ. ఇదేమో మీకు 200 కన్నా 15% తక్కువ, ఇదేమో మీకు 200 కన్నా 25% తక్కువ. మరి లీస్ట్ వాల్యూ ఏదంటే S1 S4 లో మీకు S4 కదా మీకు లీస్ట్ వాల్యూ. సో S1 S2 అండ్ S4 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. The following graph shows the expenditure on education sector by Indian government for the year 2014-15 to 19-20. 14-15 లో ఇండియన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎక్స్పెండిచర్ 283, 15-16 లో 415, 16-17 లో 720, 17-18 లో 820, 845, 18-19 లో 19-20 లో 930. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి. If the government plans to increase the expenditure by 30% on the average expenditure in 16-17, 17-18, 18-19, then the approximate amount to be spent in 2021. ఇప్పుడు 19-20 వరకు కదా మీకు ఇచ్చింది డేటా. 2021 లో గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఈ 16-17, 17-18, 18-19 ఈ 3 ఇయర్స్ కి యావరేజ్ ఎంత ఎక్స్పెండిచర్ ఉందో దానికి 30% ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటుందండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ 16-17 ఈ ఇయర్కి ఈ 3 ఇయర్స్ లో యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో దానికన్నా 30% ఎక్కువ ఎక్స్పెండిచర్ చేద్దాం అనుకుంటుంది. సో ఆ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ మూడింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ యావరేజ్ కన్నా 30% ఎక్కువ. సో 720, 820, 845. మనం యావరేజ్ సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి చేస్తామండి. సో యావరేజ్ మీరు ఒక 800 యావరేజ్ అనుకోండి. 800 యావరేజ్ అయితే 800 కన్నా ఎంత తక్కువ ఉందండి? 80 తక్కువ ఉంది. ఇదెంత ఎక్కువ ఉంది? 20 ఎక్కువ ఉంది. ఇదెంత ఎక్కువ ఉంది? 45 ఎక్కువ ఉంది. సో -80 + 20 + 45 మీరు మీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? బై 3. సో -15 వచ్చిందా మీకు న్యూమరేటర్లో? ఈ వాల్యూ మొత్తం -15 బై 3, 3 - 5. సో మీ యావరేజ్ అనేది 800 - 5 అండి, అంటే 795 మీ యావరేజ్ ఈ 3 ఇయర్స్కి. ఇప్పుడు దీనిపైన మీద 30% ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. 795 ఇంటూ 30% ఎక్కువ అంటే 130% ఎక్స్పెండిచర్ అన్నట్టేనా? 130% మీరు ఫ్రాక్షన్లో వస్తే 13/10 కదా. 13 5 టైమ్స్ ఎంత మీకు? 65, 6 క్యారీ. నెక్స్ట్ 13 9 టైమ్స్ 117, 117 + 6 అంటే 123. సో డినామినేటర్లో 10 ఉంది కాబట్టి మీకు 3.5 రావాలండి. ఆన్సర్లో లాస్ట్కి 3.5 రావాలి. ఆప్షన్ 2 మన ఆన్సర్. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 61. A cylindrical vessel with radius 6 cm and height 5 cm is to be made by melting a number of spherical metal balls of diameter 2 cm. The minimum number of balls needed is. ఇక్కడ మీకు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర n నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ ఉన్నాయండి. ఆ n నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్, ఒక్కొక్క స్పెరికల్ బాల్ యొక్క డయామీటర్ 2 అంటే రేడియస్ 1 cm. ఈ n నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ ఈచ్ స్పెరికల్ బాల్ రేడియస్ 1 cm ఇటువంటి వాటిని మెల్ట్ చేసి మీకు ఒక సిలిండర్ని ఫామ్ చేస్తున్నారు. ఆ సిలిండర్ యొక్క రేడియస్ 6 cm అండ్ హైట్ 5 cm. అయితే ఇప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పియర్స్ కావాలనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర స్పియర్ యొక్క రేడియస్ ఎంత? స్పియర్ యొక్క రేడియస్ 1 cm. ఓకే, మీకు ఏం ఫామ్ చేయాలి? మీరు ఒక సిలిండర్ ఫామ్ చేయాలి. సిలిండర్ యొక్క రేడియస్ మీకు 6, హైట్ 5 ఉండాలి. మీ దగ్గర ఒక n స్పియర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు n స్పియర్ని మీకు మెల్ట్ చేస్తే వాల్యూమ్ ఎంత వస్తుంది చెప్పండి? n ఇంటూ ఒక్కొక్క స్పియర్ వాల్యూమ్ ఎంత మీకు? 4/3 బై r³ అంటే రేడియస్ 1/3. ఇప్పుడు మీకు n స్పియర్ని మెల్ట్ చేస్తే వచ్చిన వాల్యూమ్ ఇది. ఇప్పుడు దీని నుండి మీరు ఏం ఫామ్ చేస్తున్నారు? ఒక సిలిండర్ ఫామ్ చేస్తున్నారు. సిలిండర్ వాల్యూమ్కి ఈక్వల్ కదా. దీని వాల్యూమ్ నుండి మీరు సిలిండర్ ఫామ్ చేస్తున్నారంటే ఈ వాల్యూమ్ మీకు సిలిండర్ వాల్యూమ్కి ఈక్వల్. సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంది మనకి? πr²h. r అంటే 6, r² అంటే 36, h అంటే ఎంత? 5 ఈక్వల్ టు. సో π క్యాన్సల్ అండ్ 4 9 టైమ్స్ 9 into 5 45 ఈక్వల్ టు n/3. సో n వాల్యూ 45 into 3 అంటే మీకు 135 అండి. 135 ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. A person purchases 40 items at ₹10 each. He sells a part of them at 25% profit and the remaining at 10% loss. The net profit is 4% in this transaction.
ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ హీ సోల్డ్ ఎట్ ఏ లాసెస్. అయితే ఈ క్వశ్చన్ని మనం ఎలిగేషన్ యూజ్ చేసి చేస్తామండి. ఒక పర్సన్ దగ్గర మీకు 40 ఆర్టికల్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ఆర్టికల్స్ని అతను 25% ప్రాఫిట్ కమ్మినాడు, ఇంకా కొన్ని ఆర్టికల్స్ని మిగిలిన ఆర్టికల్స్ని 10% లాస్ కమ్మితే ఓవరాల్గా అతనికి 4% ప్రాఫిట్ అనేది వచ్చిందండి. అయితే ఇప్పుడు మీరు ఎన్ని ఆర్టికల్స్ 25% ప్రాఫిట్లో అమ్మినాడు, ఎన్ని ఆర్టికల్స్ 10% లాస్లో అమ్మినాడు కనుక్కోవాలంటే అలిగేషన్ అప్లై చేయాలండి. మనం అలిగేషన్లో మీరు 2 క్వాలిటీస్ని మిక్స్ చేసినప్పుడు ఒక యావరేజ్ క్వాలిటీ వచ్చింది అనుకోండి, ఆ 2 క్వాలిటీస్ని ఏ రేషియోలో మిక్స్ చేశారో మీకు అలిగేషన్ చెప్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 క్వాలిటీస్, ఇవి 2 ఇక్కడ క్వాలిటీస్, ఓకే, ఇవి క్వాలిటీ. ఈ 2 క్వాలిటీస్ని మీకు మిక్స్ చేసినప్పుడు ఒక యావరేజ్ క్వాలిటీ వస్తే, ఒక యావరేజ్ క్వాలిటీ, ఓకే, ఒక యావరేజ్ క్వాలిటీ వచ్చింది అనుకోండి, మీకు ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మీకు ఈ యావరేజ్ క్వాలిటీ వస్తుందో మీకు అలిగేషన్ చెప్తుందండి. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇక్కడ క్వాలిటీ ఏముంది, ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ మీకు క్వాలిటీ 25% ప్రాఫిట్ దగ్గర కొన్ని ఐటమ్స్ని మీరు అమ్ముతున్నారు, 25% ప్రాఫిట్ దగ్గర కొన్ని ఐటమ్స్ మీరు 10% లాస్ దగ్గర అమ్ముతున్నారు. ఇలా అమ్మడం వల్ల మీకు యావరేజ్ ఏమొచ్చింది, యావరేజ్ క్వాలిటీ మీకు 4% ప్రాఫిట్ వచ్చింది. సో 4% ప్రాఫిట్ని మనం ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం, లాస్ని మనం మైనస్తో. సో ఇప్పుడు అలిగేషన్ ఎలా అప్లై చేస్తామండి, హైయెస్ట్ మైనస్ లీస్ట్ వాల్యూ 25 మైనస్ 4, 25 మైనస్ 4 అంటే 21. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది 4, 4 మైనస్ ఆఫ్ మైనస్ 10 అంటే 4 మైనస్ ఆఫ్ మైనస్ 10, సో 4 ప్లస్ 10 14 is to 21. అంటే మళ్ళీ మీరు ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే 7 2 టైమ్స్, 7 3 టైమ్స్, సో 2 is to 3. అంటే మీరు 25% ప్రాఫిట్ దగ్గర 2 ఆర్టికల్స్ అమ్మి 10% ప్రాఫిట్ దగ్గర 3 ఆర్టికల్స్ అమ్మితే మీకు ఓవరాల్గా 4% ప్రాఫిట్ వస్తుంది అన్నట్టండి. 25% ప్రాఫిట్ తోటి 2 ఆర్టికల్స్ అమ్మి 10% లాస్ తోటి మీరు 3 ఆర్టికల్స్ అమ్మితే మీకు ఓవరాల్గా 10% ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మీరు 25% ప్రాఫిట్ దగ్గర 2 ఆర్టికల్స్ అమ్ముతున్నారు, 10% ప్రాఫిట్ దగ్గర 3 ఆర్టికల్స్ అమ్ముతున్నారు. మొత్తం ఆర్టికల్స్ ఎంత అండి, 5 ఆర్టికల్స్ కదా. 5 ఆర్టికల్స్ వాల్యూ మీకు ఎంత ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్లో, 40 ఆర్టికల్స్, 40. ఇప్పుడు మీకు ఏమన్నారు, లాస్ట్ దగ్గర ఎన్ని ఆర్టికల్స్ అమ్ముతున్నారో కనుక్కోమన్నారండి. మీరు లాస్ట్ దగ్గర ఎన్ని అమ్ముతున్నారు, 3 ఆర్టికల్స్, 3 వాల్యూ ఎంత, 5 8 టైమ్స్, 8 3 24. ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, in the following figure ABC equal to 95 degrees, FED equal to 115 degrees, then the angle APC is. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఓకే, A B C, sorry 1 minute, okay, so A B C D E అండ్ F, ఇక్కడ మీకు P ఉంది, ఓకే. మీకు ABC వాల్యూ ఎంత అండి, ABC వాల్యూ 95 డిగ్రీస్ అని ఇచ్చినారు, 95 డిగ్రీస్. FED వాల్యూ ఎంత అన్నారు, 115 డిగ్రీస్, 115 డిగ్రీస్. అయితే మీకు ABC వాల్యూ ఎంత కనుక్కున్నారండి, ఈ వాల్యూ ఎంత. ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లెంత్ అంటే ఏంటో తెలవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్లో 4 పాయింట్స్ తీసుకోండి, 1 2 3 4. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మీరు క్వాడ్రిలేటరల్ డ్రా చేయొచ్చా అంటే, సర్కిల్లో సర్కంఫరెన్స్ పైన 4 పాయింట్స్ తీసుకొని ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మీరు ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తే ఈ క్వాడ్రిలేటరల్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటామండి. ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 వర్టిసెస్ కనుక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఉంటే ఆ క్వాడ్రిలేటరల్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ రెండు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x ఇది y అయితే ఈ రెండింటి సమ్ మీకు 180 అవ్వాలి, x + y = 180 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది p ఇది q అయితే p + q సమ్ 180 అవ్వాలి, p + q సమ్ 180 అవ్వాలి. సో టోటల్ యాంగిల్ ఎంత మీకు
360 degrees కదా. సో x p y q క్వాడ్రిలేటర్ లో మన సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 360. ఆపోజిట్ యాంగిల్ సమ్ ఎప్పుడు కూడా సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో 180 డిగ్రీస్ అవుతాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే మీరు ఇప్పుడు ఈ C అండ్ D అనే పాయింట్ ని జాయిన్ చేయండి. CD పాయింట్ ని జాయిన్ చేస్తే ఇప్పుడు మీకు F E ఇది ఒక క్వాడ్రిలేటర్ మీకు. ఈ క్వాడ్రిలేటర్లకి 4 వర్టిసెస్ 1 2 3 4 ఇవన్నీ మీకు సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఉన్నాయి. ఇది ఇప్పుడు సైక్లిక్ క్వాడ్రిలేటర్ మీకు. ఇక్కడ 115 ఉందంటే మీకు ఇక్కడ ఎంత ఉండాలి చెప్పండి. ఆపోజిట్ యాంగిల్ సమ్ 180 అవ్వాలంటే 5 అంటే 120 65 అంటే 115 ప్లస్ 5 120 ప్లస్ 60 180. ఓకే, ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ క్వాడ్రిలేటర్ 1 2 3 8. ఇప్పుడు ఇది కూడా మీకు ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ కదా. సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఈ రెండు ఇక్కడ 95 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలంటే మీకు 5 అంటే 100 85 డిగ్రీస్ ఉండాలి. ఓకే, 85 డిగ్రీస్. ఇప్పుడు మీకు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ మీకు. ఇది మొత్తం మీకు ట్రయాంగిల్ లో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ అనేది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కదా. ఈ యాంగిల్ అనేది ఈ రెండింటి సమ్ కి ఈక్వల్. 85 ప్లస్ 65 అంటే 90 ప్లస్ 60 ఎంత 150. 85 ప్లస్ 65 అంటే మీకు 150. ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4 150 డిగ్రీస్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 35 consecutive natural numbers is n. Dropping the first 10 numbers and including the next 10 numbers, the average tends to m. If the value of m square minus n square equal to 600, then the average of 3m and 5n is. మీకు 35 consecutive natural numbers ఇచ్చినారండి. ఎప్పుడైనా consecutive natural numbers అని ఇస్తే యావరేజెస్ లో మీకు యావరేజ్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ అవుతుందండి. మీకు యావరేజెస్ లో consecutive natural numbers అని ఇస్తే మీ యావరేజ్ వాల్యూ అనేది మిడిల్ నెంబర్ అవ్వాలి. సో ఇప్పుడు 35 consecutive numbers ఇచ్చినప్పుడు యావరేజ్ అనేది n అవుతుందంట. యావరేజ్ n అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 35 numbers లో ఫస్ట్ 10 numbers ని రిమూవ్ చేసి సిరీస్ లో ఎండ్ లో ఒక 10 numbers ని యాడ్ చేస్తున్నారు. ఇలా యాడ్ చేసినప్పుడు యావరేజ్ అనేది చేంజ్ అవుతుంది కదండి. ఆ చేంజ్ అయిన యావరేజ్ అనేది m అంట. ఆ m స్క్వేర్ కి n స్క్వేర్ కి డిఫరెన్స్ 600 ఉంది. అయితే 3m అండ్ 5n కి యావరేజ్ ఎంత అనేది క్వశ్చన్ అండి. మీకు ఫస్ట్ 35 న్యాచురల్ నంబర్స్ ఇచ్చింది. 35 న్యాచురల్ నంబర్స్ ఇచ్చినారు. వాటి యావరేజ్ ఎంత అన్నారు? n అన్నారు. 35 న్యాచురల్ నంబర్స్ ఇచ్చి యావరేజ్ n అన్నారంటే యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ అవ్వాలి కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు యావరేజ్ మిడిల్ నెంబర్ n అనుకోండి. n యావరేజ్ మిడిల్ నెంబర్. 35 నంబర్స్ లో మిడిల్ నెంబర్ ఏమొస్తుందండి మీకు? 18th నెంబర్ వస్తుందండి. 18th నెంబర్ మిడిల్ నెంబర్ వస్తుంది. దీని తర్వాత మీకు ఒక 17 నంబర్స్ ఉంటాయి. దీనికి ముందు ఒక 17 నంబర్స్ ఉంటాయి. 17 ప్లస్ 17 34. 18th నంబర్ ఇది ఒక నంబర్ 35. సో 18th నంబర్ మీకు యావరేజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే 17 నంబర్స్ లో స్టార్టింగ్ లో 10 నంబర్స్ ని రిమూవ్ చేసి ఈ దీని ఎండింగ్ లో 10 నంబర్స్ ని యాడ్ చేస్తున్నారండి. ఇప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక సిరీస్ రాస్తాను. ఇప్పుడు 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇప్పుడు మీకు 3 to 13 ఇవన్నీ కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ కదా. ఇవి ఎన్ని చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 నంబర్స్ ఉన్నప్పుడు మిడిల్ నంబర్ ఇది మీకు ఫిఫ్త్ నంబర్. ఫిఫ్త్ నంబర్. ఇట్ సైడ్ మీకు ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 4 నంబర్స్ ఉన్నాయి. సో ఇట్ సైడ్ మీకు 5 నంబర్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ మీకు 5 నంబర్స్ ఉన్నాయి. 5 + 5 10. ఫిఫ్త్ నంబర్ మీకు యావరేజ్. సో కన్సిక్యూటివ్ నంబర్స్ మీరు ఒక 11 కన్సిక్యూటివ్ నంబర్ తీసుకున్నప్పుడు సారీ 5 5 ఈ సిక్స్త్ నంబర్ అండి. ఇది సిక్స్త్ నంబర్ మీ యావరేజ్. ఓకే, సిక్స్త్ నంబర్ కదా మీ యావరేజ్. సిక్స్త్ కి లెఫ్ట్ సైడ్ లో 5 నంబర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లో 5 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ నేను ఏమంటా అంటే ఒక 2 నంబర్స్ ని రిమూవ్ చేసి స్టార్టింగ్ లో ఉన్న ఒక 2 నంబర్స్ ని రిమూవ్ చేసి ఈ నంబర్స్ ని రిమూవ్ చేసి తర్వాత నేను
2 నెంబర్స్ని యాడ్ చేస్తా అంటే 13 తర్వాత 14 15 యాడ్ చేస్తున్నాను అనుకోండి 14 15 అంటే మీకు ఏమొస్తుంది చెప్పండి 12 ఉంటుంది మళ్ళీ 10 ఉంటుంది 9 8 7 6 5 ఇంత నా తర్వాత వచ్చే సిరీస్ ఇప్పుడు కూడా మీకు 11 టర్మ్స్ ఉన్నాయి అంతేనా 11 టర్మ్స్ ఉన్నప్పుడు మీకు యావరేజ్ ఏమవ్వాలి మిడిల్ టర్మ్ అవ్వాలి సో మీకు 5 6 7 8 సారీ ఇక్కడ 12 13 14 15 ఇంతే కదా యావరేజ్ అంటే 1 2 3 4 5 మళ్ళీ రాస్తాను చూడండి మీకు ఫస్ట్ 2 టర్మ్స్ 3 4 రిమూవ్ చేసి మీకు 14 15 యాడ్ చేస్తున్నారు 14 15 యాడ్ చేస్తే మీకు 5 నుండి స్టార్ట్ అయిందండి 5 6 7 8 9 10 11 12 13 ఇవే టర్మ్స్ ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని 11 నెంబర్స్ ఉన్నాయి కదా 11 నెంబర్స్ లో మళ్ళీ మీకు 6th నెంబర్ యావరేజ్ అవ్వాలి 1 2 3 4 5 6 ఇది మీ యావరేజ్ ఇది 6th నెంబర్ కదా ఇది 6th నెంబర్ మీరు 2 నంబర్స్ ని రిమూవ్ చేసి రైట్ సైడ్ లో 2 యాడ్ చేయడం వల్ల మీకు వచ్చిన యావరేజ్ ఎంత 10 ఇంతకుముందు యావరేజ్ ఎంత 8 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 8 కి 10 కి డిఫరెన్స్ 2 ఉందా అంటే మీరు 2 నంబర్స్ ని రిమూవ్ చేసి ఎండింగ్ లో 2 నంబర్స్ యాడ్ చేయడం వల్ల మీకు యావరేజ్ కూడా 2 పెరిగిందండి సేమ్ ఇక్కడ కూడా అంతే అండి 10 నంబర్స్ ని రిమూవ్ చేసి మీకు 10 నంబర్స్ ని ఎండింగ్ లో యాడ్ చేయడం వల్ల మీకు యావరేజ్ అనేది 10 పెరుగుతుందండి సో ఇప్పుడు m వాల్యూ అనేది మీకు n కన్నా +10 ఉంటుందండి m వాల్యూ అనేది n కన్నా +10 ఉంటుంది అండ్ m - n వాల్యూ ఎంత మీకు ఇప్పుడు m - n వాల్యూ 10 అన్నట్టు ఓకే m - n వాల్యూ మీకు 10 మీకు m² - n² ఎంత అండి m² - n² సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది n కదా m వాల్యూ మీకు ఏమవ్వాలి n + 10 అవ్వాలి అంతే కదా m వాల్యూ మీకు n + 10 అవ్వాలి m² - n² m² - n² 600 కదా m - n * m + n m² - n అంటే m - n * m + n = 600 సో మీకు m అంటే n + 10 n అంటే n కదా n + 10 - 10 అంటే 10 m + n ఈ రెండిటి సమ్ ఎంత 2n + 10 = 600 10 60 times cancel 2n = 60 - 10 అంటే 50 n వాల్యూ 25 n వాల్యూ 25 అంటే మీకు m వాల్యూ ఎంత అవ్వాలి 35 అవ్వాలి ఇప్పుడు మీరు దేనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి 3m and 5n కి సో 3 * m వాల్యూ ఎంత మీకు 35 + 5n n వాల్యూ ఎంత మీకు 25 యావరేజ్ అంటే బై 2 ఇంతే కదా 35 * 3 అంటే 105 + 25 * 5 అంటే 125 by 2 so 225/2 220 sorry 125 130 230/2 230/2 230/2 అంటే 115 మన ఆన్సర్ అండి 115 మన ఆన్సర్ 115 ఆప్షన్ 1 next the percentage of customers of two network operators P and Q across the cities A B C D E is shown in the figure shown in the given pie charts మీకు ఆపరేటర్ P కి ఎంత మంది కస్టమర్స్ ఉంటారో దాంట్లో సిటీ A లో 25% మెంబర్ ఉన్నారు B లో 13% C లో 15% D లో 19 E లో 28% మెంబర్స్ ఉన్నారండి ఆపరేటర్ Q కి టోటల్ కస్టమర్స్ అంటే ఆపరేటర్ Q కి ఉన్న టోటల్ కస్టమర్స్ లో A సిటీలో 16% ఉన్నారు B సిటీలో 14% C సిటీలో 23% D సిటీలో 26% ఉన్నారు ఇప్పుడు క్వశ్చన్ based on the information in the pie chart if the customers of operator P are 3.6 lakhs P కి టోటల్ కస్టమర్స్ ఎంత అంటే 360,000 3.6 lakh అంటే 360,000 and the customers of operator Q are 4.2 lakhs operator Q కి టోటల్ కస్టమర్స్ ఎంత 4.2 lakhs అంటే 420,000 okay then in the city C the positive difference between the customers of the operator C so city C లో ఆపరేటర్ P కి అండ్ ఆపరేటర్ Q కి ఎంత మంది కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అండి ఇప్పుడు మీకు సిటీ C లో సారీ ఆపరేటర్ P కి సిటీ C లో ఎంత మంది ఉన్నారండి 15% ఉన్నారు సో దీంట్లో 15% ఎంత మీకు 36,000 అంటే 10% 18,000 అంటే 5% సో 54,000 అనేది 15% వాల్యూ అండ్ C లో మీకు 23% కదా 20% అంటే మీకు 42 అంటే 10%
84 అంటే 24%, 84 అంటే ఇది 20% వాల్యూ. నెక్స్ట్ 3% వాల్యూ, 1% వాల్యూ అంటే మీకు 420, 3% వాల్యూ అంటే 1260. సో మీకు ఎంత అయింది మొత్తం 85,260. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 85,260కి 54,000కి డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్ అండి. 54,000 మైనస్ 260 131 54,000 85 23% కదా. 10% అంటే 42,000, 84,000 20%, 3% అంటే 4,200 కదండి. 4,200 అంటే 12 12600, 12600 అంటే మీకు ఎంత వచ్చింది ఇక్కడ 00669, 96600 నుండి మీరు 54,000 మైనస్ చేయండి. 54,000. సో 006 to 42,600 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4 మన ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 6? ఒక నంబర్ 6 తో డివైడ్ అవ్వాలంటే 2 తో డివైడ్ అవ్వాలి అండ్ 3 తో డివైడ్ అవ్వాలి. 2 తో డివైడ్ అవుతుందంటే ఆ నంబర్ ఈవెన్ నంబర్ అయి ఉండాలండి. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే ఇది ఆడ్ నంబర్. అండ్ 3 కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? 3 కి డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో మల్టిపుల్ డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు 2 + 3 ఎంత? 5, 5 + 4 ఎంత? 9, 9 + 8 ఎంత? సమ్ 17 వస్తుంది. 3 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 1 + 2 ఎంత? 3, 3 + 4 7, 7 + 6 ఎంత అండి? 13, 13 అనేది 3 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. 3 + 4 7, 7 + 9 16, 16 + 7 23, 25 27, 27 అంటే 3 తో అవుతుందా? అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ 4 అండి. ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ పర్చేస్డ్ ఏ కార్ ఫర్ rupees 12 lakhs and it was insured for 80% of the cost. He sold the car at a 15% loss, but had not yet delivered it to the buyer when he met with an accident. After the accident, the car was damaged a lot and the insurance company paid 90% of the insured amount. The net difference in the two transactions is. ఒక పర్సన్ 12 lakhs కి కార్ ని పర్చేజ్ చేసినాడండి. 12 lakhs ని కార్ పర్చేజ్ చేసి 80% వాల్యూకి ఇన్సూరెన్స్ అనేది చేయించాడండి. ఆ కార్లో 80% వాల్యూకి ఇన్సూరెన్స్ చేయించాడు. అయితే ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే కార్ని అమ్మేద్దామని డిసైడ్ అయ్యి ఒక పర్సన్కి 15% లాస్ దగ్గర అమ్మడానికి డిసైడ్ అయ్యాడు. అయితే ఆ పర్సన్కి అమ్మడానికి డిసైడ్ అయ్యి డెలివరీ ఇచ్చే ముందే కార్కి యాక్సిడెంట్ అయ్యి అతనికి ఎంత అమౌంట్ వచ్చిందంటే ఇన్సూర్డ్ అమౌంట్లో 90% వచ్చింది. ఇప్పుడు అమ్మితే అతనికి ఒక అమౌంట్ వచ్చేది, కానీ అతనికి అమ్మినాడు కానీ అతనికి డెలివరీ చేయలేదు. అంతకన్నా ముందు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో అతనికి ఇన్సూరెన్స్లో కొంత అమౌంట్ వచ్చింది. ఈ రెండు అమౌంట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్ అండి. సో ఫస్ట్ 12 lakhs కదా, 12 lakhsకి పర్చేజ్ చేసినాడు అతను. ఓకే, దీంట్లో ఎంత అమౌంట్కి ఇన్సూరెన్స్ చేసినాడండి అతను? 80% అమౌంట్కి. 12 lakhsలో ఇప్పుడు 10% అంటే 1.2 lakh కదా, 80% అంటే 1.28 అంటే 9.6 lakhsకి ఇన్సూరెన్స్ చేసినాడు అతను. 9.6 lakhsకి. ఓకే, ఇప్పుడు ఇతను ఎంత అమ్ముదామని డిసైడ్ అయినాడండి? 15% లాస్ దగ్గర అమ్మడానికి డిసైడ్ అయినాడు. 10% లాస్ అంటే 1.2, 5% లాస్ అంటే 0.6, 15% అంటే 1.8 లాస్ దగ్గర అమ్మడానికి డిసైడ్ అయినాడు. సో 12లో 1.8 అంటే 10.2కి అమ్ముదాం అనుకున్నాడు కదా, 10.2 lakhsకి అమ్మాలని అనుకున్నాడు. అమ్ముదామని డిసైడ్ అయినాడు, కానీ డెలివరీ ఇచ్చే లోపే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అతనికి వచ్చిన అమౌంట్ ఎంత? ఇన్సూర్డ్ అమౌంట్లో 90% వచ్చింది. 9.6లో 90% అంటే 9.6లో 90% అంటే 9/10 ఈ అమౌంట్ అతనికి వచ్చింది. సో 9/6 ఎంత అండి? 54, 5 క్యారీ, 9 9 81 + 5 86.4 అతనికి 8.64 అతనికి వచ్చిందండి. 8.64 వచ్చింది అతనికి. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతనికి వచ్చిన అమౌంట్ 8.64. ఒకవేళ యాక్సిడెంట్ కాకపోయి ఉంటే అతనికి వచ్చే అమౌంట్ 10.2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్ అండి. 8.64 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? సో 10 నుండి 4 మైనస్ చేస్తే మీకు 6, 11 నుండి 6 అయితే 5, 1.56 మీ ఆన్సర్ అండి. 1.56 lakhs 3 మీ ఆన్సర్. ఆప్షన్ 3.
117 cos square a plus 129 sin square a వాల్యూ ఎంత? 117 cos square a plus 129 sin square a equal to 120 and 170 cos square b plus 158 sin square b equal to 161. Then the value of cosec square a and secant square into secant square b. Cosec square a into secant square b వాల్యూ ఎంత? ఇప్పుడు మీరు 117 cos square a ఓకే ప్లస్ 129 ని 129 sin square a ని మీరు ఎలా రాయండి అంటే 117 cos square a ప్లస్ 12 sin square a రాయొచ్చు దీన్ని. సారీ ఇక్కడ sin square a 117 sin square a ప్లస్ 12 sin square a గా రాయొచ్చు మనం. సో 129 sin square a అంటే 117 ప్లస్ 12 అంటే మీకు మళ్ళీ 129 వచ్చిందా ఈక్వల్ టు 120. 117 cos square a plus 117 sin square a అంటే 117 అన్నట్టుగా cos square a plus sin square a వాల్యూ 1 ప్లస్ 12 sin square a ఈక్వల్ టు 120. సో ఇప్పుడు 12 sin square a ఈక్వల్ టు 120 minus 117. 120 minus 117 అంటే 3 4 times. సో 4 ఈక్వల్ టు sin square a కనుక మీకు రైట్ సైడ్ వెళ్తే cosec square a అవ్వాలి. సో cosec square a వాల్యూ మీకు 4 వచ్చిందండి మీకు. సేమ్ దీంట్లో చూడండి 170 ఇప్పుడు 158 sin square b ఉందా 158 sin square b ప్లస్ దీన్ని మీరు 158 cos square b ప్లస్ 12 cos square b గా స్ప్లిట్ చేయొచ్చా 158 ప్లస్ 12 అంటే మీకు 170 158 cos square b ప్లస్ 158 sin square b అంటే మీకు 158 అని అంటేనా 158 కామన్ తీస్తే cos square b ప్లస్ sin square b 1 ప్లస్ 12 cos square b ఈక్వల్ టు 161. 12 cos square b ఈక్వల్ టు 161 minus 158 అంటే 3 4 times cancel 4 cos square b మీద కనుక రైట్ సైడ్ వెళ్తే secant square b మీకు secant square b వాల్యూ 4 వచ్చింది cosec square a వాల్యూ 4 వచ్చింది cosec square a వాల్యూ 4 secant square b వాల్యూ 4 into 4 16 ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 69 if in the given figure ACB plus BAC equal to 80 degrees BDE equal to 35 degrees BDE ఈ వాల్యూ మీకు 35 degrees ఓకే and BCE equal to 45 degrees then find CED ఈ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మీకు యాంగిల్ ACB ప్లస్ యాంగిల్ BAC వాల్యూ 80 అన్నారండి. ACB అంటే ఈ వాల్యూ అండ్ BAC అంటే ఈ వాల్యూ. ఈ రెండు వాల్యూ సమ్ ఈ రెండిటి సమ్ మీకు 180 అంటే ఆ వాల్యూ ఇదేనా సారీ ఈ రెండిటి సమ్ 80 అంటే ఆ వాల్యూ ఇదేనా ఎక్స్టీరియర్ యాంగిల్ కదా ఈ ట్రయాంగిల్ ABC కి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. ఈ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చినారు 80 ఇచ్చినారు అంటే ఈ వాల్యూ 80. ఇప్పుడు మీకు ఏం వచ్చింది చెప్పండి ఇలా వచ్చింది ఒక ఫిగర్ ఓకే ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది ఓకే ఇక్కడ మీకు ఎంత ఉంది 80 ఉంది ఇక్కడ మీకు 35 ఉంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ అనేది ఈ మూడింటికి సమ్ ఉంటుందండి 80 ప్లస్ 45 అంటే ప్లస్ 50 ప్లస్ 37 80 ప్లస్ 80 160 అండి మీ ఆన్సర్ 160 80 ప్లస్ 30 45 50 80 160 మన ఆన్సర్. ఇది ఎందుకు వచ్చిందో చూడండి ఒకసారి ఈ రెండింటి సమ్ ఎందుకు చేస్తాము ఈ మూడింటి సమ్ ఇలా ఉన్నప్పుడు మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేయండి ఓకే ఇలా ఒక ట్రయాంగిల్ ఈ షేప్ ఉంటే ఒక లైన్ డ్రా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ A అనుకోండి ఇక్కడ యాంగిల్ B అనుకోండి ఇక్కడ యాంగిల్ X అనుకుంటే ఇక్కడ యాంగిల్ Y అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదండి దీని వాల్యూ ఎంత అప్పుడు A ప్లస్ X అవ్వాలి. మళ్ళీ ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా దీని వాల్యూ ఎంత అవ్వాలి B ప్లస్ Y అవ్వాలి. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మీకు A ప్లస్ B ప్లస్ X ప్లస్ Y.
a ప్లస్ బి ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇది మొత్తం ఏ ప్లస్ బి, ఇది ఎక్స్, ఇది వై అన్నట్టుగా. సో మనం మీకు ఎప్పుడైనా ఈ షేప్లో ఒక ఫిగర్ ఉంటే దీని వాల్యూ 1, 2, 3 ఈ 3 యాంగిల్స్ అనికి ఈక్వల్ అండి. సో ఈ క్వశ్చన్ మన ఆన్సర్ 160 degrees. Question number 70. The distance between two railway stations is 1176 km. To cover this distance, an express train takes 5 hours less than the passenger train, while the average speed of the passenger train is 70 km less than that of the express train. The time taken by the passenger train to complete the travel is. ఇక్కడ మీకు టైం కావాలండి. ప్యాసింజర్ ట్రైన్ 1176 km ట్రావెల్ చేయడానికి ఎంత టైం కావాలి? టైం కావాలంటే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఇప్పుడు మీరు ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్ చెప్పగలిగినారు అనుకోండి, మీరు ఆన్సర్ చెప్పినట్టే. ఇప్పుడు మీకు స్పీడ్ కనుక్కోవడానికి ఇచ్చిన డేటా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీకు 1176 కిలోమీటర్ని ట్రావెల్ చేయడానికి ప్యాసింజర్ ట్రైన్కి ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్నా 5 hours ఎక్కువ పడుతుందండి. 1176 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ప్యాసింజర్ ట్రైన్కి ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్నా 5 hours ఎక్కువ పడుతుంది. ఎందుకు? ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్ అనేది ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ కన్నా 70 km/h తక్కువ అన్నట్టు. ఇక్కడ మీకు 2 స్పీడ్స్ ఉన్నాయి. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు మీకు టైంలో కూడా డిఫరెన్స్ వస్తుంది కదండి. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు టైంలో కూడా డిఫరెన్స్ టైం వస్తుందండి. దీనికి మనకు ఒక ఫార్ములా ఉంటుందండి, S1 × S2, S1 × S2 by S1 - S2, S1 - S2 ఇంటూ డెల్టా టీ ఈక్వల్ టు డిస్టెన్స్ అండి. అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి స్పీడ్స్ అనేవి డిఫరెన్స్ ఉంటే మనకి టైంలో కూడా డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి కదా, టైం వాల్యూస్. ఆ డిఫరెన్స్ బిట్వీన్ టైం డెల్టా టీ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టైం, డి అంటే డిస్టెన్స్, S1 × S2 అంటే డిఫరెంట్ స్పీడ్స్ అనేవి. ఇక్కడ మీకు ఒక స్పీడ్ S అనుకుంటే ఇంకొక స్పీడ్ ఎంత అవ్వాలండి? S - 70 అవ్వాలి, అంతే కదా. ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ అయితే ఇది ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్. ఇది మీకు డిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చినారు? 1176 ఇచ్చినారు. డిఫరెన్స్ బిట్వీన్ టైం ఎంత ఉంది? ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయినా ప్యాసింజర్ ట్రైన్కి 5 hours ఎక్కువ తీసుకుంటుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ టైం ఎంత మీకు? 5. ఇప్పుడు ఈ ఫార్ములాలో మన డేటాని అప్లై చేయండి. S1 అంటే ఎంత మీకు? S. S2 అంటే S - 70. S1 - S2 వాల్యూ ఎంత? ఈ రెండు డిఫరెన్స్ 70 ఈక్వల్ టు ఇంటూ 5 ఇంటూ 5 ఈక్వల్ టు 1176. 5 14 టైమ్స్. ఓకే. S × S - 70, S × S - 70 ఈక్వల్ టు 14 × 1176. ఇప్పుడు మీరు దీన్ని S² - 70S ఈక్వల్ టు 14 6 84, 8 క్యారీ, 14 7 98 ప్లస్ 8 106. సో 10 క్యారీ, 14 1 14, 14 ప్లస్ 10 24, 2 క్యారీ, 14 1 14 ప్లస్ 2 16. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా చేసి సాల్వ్ చేయొచ్చు, లేదా ఎలా చేయొచ్చు అంటే చూడండి. ఇప్పుడు మీరు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం కష్టం కదా. ఈ 70ని ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫ్యాక్టరైజ్ చేసి సాల్వ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే S² - 2 × 35S అని రాయొచ్చు. దీన్ని S² - 2 × 35S. దీన్ని ఏం చేయండి అంటే +35² యాడ్ చేయండి, -35² యాడ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో చేంజ్ ఏం రాదు కదండి. S² - 70S ఒకసారి ప్లస్ చేసినారు, ఇంకోసారి మైనస్ చేసినారు, 16464. ఓకే. నెక్స్ట్ ఇది A² - 2AB + B² ఫార్ములా ఉందా? దీన్ని మీరు S - 35² అని రాయొచ్చు. S - 35² ప్లస్ 16464. ఈ మైనస్ ఉంది చూసినారా? ఈ మైనస్ మీకు రైట్ సైడ్ వస్తే +35² 16464 ప్లస్ 35² వాల్యూ ఎంతండి? 1225. 35² వాల్యూ 1225. 549 268 246 549 268 246 167 and 1. ఇప్పుడు మీకు S - 35² వాల్యూ ఇదండి. S - 35 వాల్యూ కావాలంటే మీరు దీనికి అండర్ రూట్ గా చేయాల్సింది.
అంటే √17689. మీకు స్క్వేర్ రూట్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ ఎలా చేయాలో తెలిసి ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే స్క్వేర్ రూట్ వాల్యూని లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత ఇలా బ్రేక్ చేయండి. ఇక్కడ మీకు 9 వచ్చింది అంటే మీకు యూనిట్ డిజిట్ 3 లేదా యూనిట్ డిజిట్ 7 ఉన్నప్పుడే స్క్వేర్ చేస్తే మీకు 9 రావాలి కదా. అండర్ రూట్లో 9 ఉన్నప్పుడు, అండర్ రూట్లో 9 అంటే 9 ఉన్నప్పుడు 3 వస్తుంది, అండర్ రూట్ 49 ఉన్నప్పుడు కూడా మీకు 7 వస్తుంది కదా. అయితే యూనిట్ డిజిట్ 3, యూనిట్ డిజిట్ 7, 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 7ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. యూనిట్ డిజిట్ 3 అన్న 7 అన్న కావాలని అర్థమైంది. ఇప్పుడు 176 వాల్యూ అనేది ఏ స్క్వేర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉందండి. 169 అంటే 13 స్క్వేర్ కదా. 13 స్క్వేర్ వాల్యూ ఎంత? 169. 14 స్క్వేర్ వాల్యూ మీకు ఎంత? 196. 13 స్క్వేర్ కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఈ వాల్యూ మీకు 13 అంటే 133 అన్న అవ్వాలి లేదా 137 అన్న అవ్వాలి. ఈ 17689 వాల్యూ ఏదో 133 అవ్వాలి లేదా 137 అయినా అవ్వాలి. ఈ రెండిట్లో మళ్ళీ ఏది అవ్వాలి అంటే మీరు ఏం చేయండి అంటే ఈ మిడిల్ వాల్యూ చూస్తున్నారా 135 కి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 135 స్క్వేర్ వాల్యూ మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. 135 కి స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 5 కి స్క్వేర్ ఎంత? 25 రాసుకొని ఇక్కడ ఉండే డిజిట్స్ ఏమొస్తాయంటే 13 కి నెక్స్ట్ టర్మ్ తో మల్టిప్లై చేయాలి. 13 కి నెక్స్ట్ +1 ఎంత? 14. 13 × 14 ఎంత చెప్పండి మీకు? 13 × 13 అంటే 169. ఇంకొక 13 యాడ్ చేయాలి కదా. 169 179 ప్లస్ 3 182. మీకు 135 స్క్వేర్ వాల్యూ 18225. 135 స్క్వేర్ వాల్యూ 18225. ఇక్కడ ఎంత ఉంది? దీనికన్నా తక్కువ ఉందా? సో మీ ఆన్సర్ 135 కన్నా తక్కువ అంటే s - 35 వాల్యూ మీకు 133 అండి. సో s వాల్యూ ఎంత మీకు? 133 + 35 అంటే 8 168. s వాల్యూ 168 అంటే s - 70 కదా మనకి ప్యాసింజర్ టైం స్పీడ్. s - 70 అంటే 168 - 70 అంటే 98 అండి. 98 ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్. ఇప్పుడు మీకు టైం చెప్పాలి. డిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది? డిస్టెన్స్ 1176, స్పీడ్ ఎంత? 98. మీకు ఇక్కడ 6 వస్తుందంటే దీన్ని ఇంటూ 2 తో చేస్తేనే మీకు 6 వస్తుందండి. ఇంటూ 12 మీ ఆన్సర్. ఇంటూ 12 98 × 12 చేస్తే 98 12 టైమ్స్ లో మీకు 12. 98 అనేది ఇక్కడ 8 అనేది 6 అయిందంటే మీకు ఇంటూ 2 తో మల్టిప్లై చేస్తేనే వస్తుందండి. సో 12 మీ ఆన్సర్. Question number 71. The value of under root 9 - 45 square under root 9 - 45 square plus under root 9 + 4 5 square. ఇప్పుడు LCM తీసుకుంటే మీకు ఏం వస్తుంది? 9 - 4 √5 whole square plus 9 + 4 √5 whole square. Okay, whole square. Okay, LCM తీసుకుంటే ప్లస్ ఇక్కడ ఏం వస్తుందంటే 9 + 4 √5 whole square plus 9 - 4 √5 whole square. Next a + b whole square plus a - b whole square కదా. ఇది a ఇది b అనుకుంటే a + b whole square a - b whole square. a + b whole square plus a - b whole square అంటే 2 times of a square plus b square కదా. a square ఎంత? 81 plus b square అంటే 4 √5 whole square అంటే మీకు 4 square అంటే 16 √5 square అంటే 5. 16 × 5 80. డినామినేటర్ లో a - b × a + b మళ్ళీ తర్వాత స్క్వేర్ చేయండి. a - b × a + b. a - b × a + b అంటే a square - b square కదా. a square అంటే 81 - 4 √5 whole square అంటే 80. సో 1 మళ్ళీ 1 కి స్క్వేర్ చేస్తే మీకు వచ్చే వాల్యూ 1. సో 81 × 80 అంటే 81 × 80 అంటే 161. 161 × 2 అంటే 322 అంటే ఆన్సర్ 322. ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4. క్వశ్చన్ నంబర్ 72. 2154 x అంటే ఇక్కడ మీకు 2145/x వాల్యూ ఎంతనో దీని మీనింగ్ ఏంటంటే ఈజ్ సేమ్ యాజ్ అన్నట్టు అండి. ఈజ్ సేమ్ యాజ్ అంటే 2145 కి x కి ఏ రేషియో ఉంటుందో 303 కి
42కి కూడా అదే రేషియో ఉంటుంది అన్నట్టండి. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే 2145కి xకి ఏ రేషియో ఉంటుందో 3003/42 కూడా సేమ్ రేషియో ఉన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో x/2508 అంటే x/2508కి ఏ రేషియో ఉంటుంది, దీని మీనింగ్ ఈ సేమ్ యాజ్ అన్నట్టు. y/11704కి సేమ్ రేషియో ఉంటుంది అన్నట్టు. ఈ రెండింటి రేషియో సేమ్. అయితే y వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు y వాల్యూ కావాలంటే x వాల్యూ కావాలి. x వాల్యూకి ఇక్కడ నుండి వస్తుందండి. ఇప్పుడు x వాల్యూ కావాలంటే 2145 into 42 క్రాస్ మల్టిప్లై చేస్తే into 42 by 3003 అయినా by 3003 ఈక్వల్ టు x ఇంతేనా. ఓకే, ఈ వాల్యూ మొత్తాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి నెక్స్ట్ ప్లేస్ లో. 2145 into 42 by 3003 ఇక్కడ ఇంటూ డినామినేటర్ లో 2508 ఉంది. ఓకే, ఈక్వల్ టు y/11704. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేయండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు క్యాన్సల్ చేసే పని పెట్టుకోకండి. ఇప్పుడు మీరు ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుందో చెప్పండి. 5 into 2 అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చిందా. ఇక్కడ మీకు 4 ఉన్నా ఎంత ఉన్నా మీకు లెఫ్ట్ సైడ్ వాల్యూలో యూనిట్ డిజిట్ 0 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి 3 into 8 అంటే 24 వచ్చింది. యూనిట్ డిజిట్ 4 వచ్చింది. ఇట్ సైడ్ ఏమో ఇప్పుడు 11704 ని మీరు ఈ పార్ట్ తో మల్టిప్లై చేస్తే మీకు యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 3 into 8 అంటే 24 ఇక్కడ యూనిట్ డిజిట్ 0 వచ్చిందంటే ఈ పార్ట్ యూనిట్ డిజిట్ కూడా సేమ్ రావాలి కదా. మీకు y వాల్యూ ఇక్కడ 0 లేదంటే మీకు ఖచ్చితంగా y వాల్యూ 0 ఉండాలండి. మనకు అటువంటి ఆప్షన్ ఒకటే ఉంది 140. సో మీకు y వాల్యూ 140 అవ్వాలి. మీకు 2145 into 42 into 11704 కదా ఈక్వల్ టు 3003 into 2508 into y కదా మీరు చేస్తే. ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ మీకు 0 వచ్చిందండి. ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, 24 కదా. మీకు y వాల్యూలో ఖచ్చితంగా 0 ఉండాలి. 140 ఇక్కడ 140 ఉంటేనే మీకు ఈ వాల్యూ కూడా యూనిట్ డిజిట్ 0 అవుతుందండి. ఓకే, ఆప్షన్ 1 మన ఆన్సర్ 72. క్వశ్చన్ నెంబర్ 73 అండి. ఇప్పుడు మీరు ఇక్కడ 2 x + y - 2z కదా. ఇప్పుడు దీన్ని మీరు 2 3 8z - 5y గా రాయొచ్చా. 8z - 5y. ఓకే, 2 x + y - 2z. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం పవర్స్ ని ఈక్వల్ చేస్తాం కదా. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి x + y - 2z ఈక్వల్ టు 3 8z 24z -15 -3y ఇంతేనా. ఈ పార్ట్ నుండి ఈ వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు x ప్లస్ -3y ఇటు వస్తే +3y అంటే 4y, 24z ఇటు వస్తే మీకు -24 అంటే 26z ఈక్వల్ టు -15. ఇది ఒక స్టేట్మెంట్ అనుకోండి. ఈ స్టేట్మెంట్ మీరు నెక్స్ట్ ఇప్పుడు 5⁴y - 4z కదా. దీన్ని మీరు 5² y + z అని రాయొచ్చా. 25 ని 5² + y + z అని రాయొచ్చు. ఇక్కడ ఏముంది మీకు 5⁴y - 6z. బేసెస్ సేమ్ అయినప్పుడు మీరు పవర్స్ ని ఈక్వల్ చేయాలి అంతే కదా. 4y - 6z ఈక్వల్ టు 2y + 2z 4y 2y కన్నా మీకు లెఫ్ట్ సైడ్ వస్తే 4y - 2y అంటే 2y. 6z మీకు రైట్ సైడ్ లో వెళ్తే 2z + 6z అంటే 8z. y/z వాల్యూ ఎంత వచ్చింది మీకు. y/z రేషియో 2 4 టైమ్స్ కదండి. 4:1. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏమన్నారు మనకి 9 అంటే 3² into x + z గా రాయొచ్చు దీన్ని. ఓకే, ఇది మీకు 3⁴x - 3z. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేయాలి. 4x - 3z ఈక్వల్ టు 2x + 2z 4x - 2x 2x 3z - 3z మీకు రైట్ సైడ్ వెళ్తే 5z. సో x/z వాల్యూ ఎంత వచ్చింది మీకు 5:2 వచ్చింది. సో ఇప్పుడు మీ x y z అంతేనా. yz రేషియో ఎంత
4:1. XZ రేషియో ఎంత 5:2. ఒకసారి Z వాల్యూ 1 వచ్చింది, ఇంకోసారి Z వాల్యూ 2 వచ్చింది. Z వాల్యూ మనకి సేమ్ రావాలి కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే ఇప్పుడు Z వాల్యూ సేమ్ అయినాయా? XYZ రేషియో ఇప్పుడు చెప్పండి. 5:4 × 2 8:2. X వాల్యూ అయితే X వాల్యూ ఇప్పుడు మీకు 5k, Y వాల్యూ ఇప్పుడు మీకు 8k, Z వాల్యూ ఇప్పుడు మీకు 2k అవ్వాలి. అంతేనా? 5:8:2 అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొచ్చి మీరు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. X వాల్యూ ఎంత అండి 5k ప్లస్ 4 × Y వాల్యూ ఎంత మీకు 8k మైనస్ 26 × Z వాల్యూ ఎంత మీకు 2k ఈక్వల్ టు మైనస్ 15. 8 4 32, 32 ప్లస్ 5 అంటే 37k మైనస్ 26 × 2 అంటే 52k ఈక్వల్ టు మైనస్ 15. 37 మైనస్ 52 అంటే మైనస్ 15k ఈక్వల్ టు మైనస్ 15. మైనస్ మైనస్ క్యాన్సల్, 15 టైమ్స్ k వాల్యూ ఎంత వచ్చింది మీకు 1. k వాల్యూ 1 అంటే x వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 5, k వాల్యూ 1 అంటే y వాల్యూ 8, k వాల్యూ 1 అంటే z వాల్యూ 2. సో మీకు x y z వాల్యూ 5 8 2 అని వచ్చినాయండి. మీరు క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 2x 2 × x అంటే ఎంత 5 ప్లస్ 3y 3 × y అంటే ఎంత 8 ప్లస్ z 5z కదా. సో 5z 5 × z అంటే 2 2 5s 10 3 8s 24 ప్లస్ 5 2s 10 10 ప్లస్ 10 20 20 plus 24 44 and 4 మన ఆన్సర్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ AD is bisector of angle CAB. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ లో ABC లో AD అనేది CAB కి యాంగులర్ బైసెక్టర్. AD అనేది CAB కి యాంగులర్ బైసెక్టర్. ఓకే, AD యాంగులర్ బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ ని ఈక్వల్ గా బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ BD is bisector of CBF. CBF కి యాంగులర్ బైసెక్టర్ అనేది BD. ఈ రెండు పార్ట్స్ కి ఈక్వల్ గా బైసెక్ట్ చేస్తుంది అంటే ఈ యాంగిల్ కి ఈక్వల్. ద యాంగిల్ ఎట్ C is 34. ఇక్కడ యాంగిల్ ఎంత 34 అయితే ఇక్కడ యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ యాంగిల్ 34 అయితే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ దీంట్లో హాఫ్ ఉంటుందండి 17 మన ఆన్సర్ 17. ఎందుకో చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందా, ట్రయాంగిల్ లో మీరు ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తున్నారు అనుకోండి. ఇలా యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఈ యాంగిల్ మీరు x అనుకోండి, ఈ యాంగిల్ కూడా x అవ్వాలి కదా. యాంగులర్ బైసెక్టర్ అంటే ఈ పార్ట్ కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పార్ట్ ని మీరు 2y అనుకోండి, ఈ పార్ట్ ని 2y అనుకుంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఈ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు 2x ప్లస్ 2y అవ్వాలి. అంతేనా? ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ అనేది ఆపోజిట్ ఇంటీరియర్ కి ఈక్వల్ అవ్వాలి. మళ్ళీ మీరు ఇక్కడ ఒక యాంగులర్ బైసెక్టర్ ని డ్రా చేస్తే ఇది 2x ప్లస్ 2y అంటే మీకు ఈ పార్ట్ x ప్లస్ y అవ్వాలి అండ్ ఈ పార్ట్ x ప్లస్ y అవ్వాలి. అంతేనా? ఈ పార్ట్ x ప్లస్ y అవుతే ఈ పార్ట్ కూడా x ప్లస్ y అవ్వాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి మీరు, ఈ ట్రయాంగిల్ చూస్తే ఈ ట్రయాంగిల్ కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ కదా. ఇది x ప్లస్ y, ఇక్కడ x ఉందంటే ఇక్కడ y ఉన్నట్టే కదా, ఇక్కడ y ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2y ఉంటే ఇక్కడ మీకు ఏమొచ్చింది y వచ్చింది, 2y ఉంటే y వచ్చింది. ఇక్కడ 34 ఉంటే మీకు ఇక్కడ ఏం రావాలి, దీంట్లో హాఫ్ రావాలి 17. సో 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 అండి. ద ఫాలోయింగ్ గ్రాఫ్ గివ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ 5 స్టూడెంట్స్ A B C D E in maths, physics and chemistry. First, based on the given information, considering the performance is based on the difficulty level of the paper, which of the following statements is correct? మీకు ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చినారు, దాంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఆప్షన్ 1 చూస్ చేయాలండి. ఫిజిక్స్ ఈజ్ ఈజియర్ ఫర్ C దాన్ ఫర్ B అండ్ E. సో ఇప్పుడు ఫిజిక్స్ లో C కి B కి E కి స్కోర్స్ ఎంత వచ్చాయో చెప్పండి. C కి B కి E కి. ఫిజిక్స్ అంటే ఇది మిడిల్ వాల్యూ కదా. C స్కోర్ ఎంత ఫిజిక్స్ లో 87, B స్కోర్ ఎంత ఫిజిక్స్ లో 65, E స్కోర్ ఎంత ఫిజిక్స్ లో 69. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఫిజిక్స్ ఈజ్ ఈజియర్ ఫర్ C దాన్ ఫర్ B అండ్ E. B C కన్నా C కి ఫిజిక్స్ అనేది ఈజీ సబ్జెక్ట్.
ఈజీ సబ్జెక్ట్ అంటే మార్క్స్ ఎక్కువ రావాలి కదండి. బికి ఈకి 65 69 వస్తే సికి 87 మార్క్స్ వచ్చినాయి. సో బి అండ్ ఈ కన్నా సికి ఫిజిక్స్ ఈజీ అని అంటే కదా. సో మన ఫస్ట్ స్టేట్మెంటే రైట్ స్టేట్మెంట్ అండి. మీరు మిగతా 3 స్టేట్మెంట్ని చెక్ చేస్తే ఈ స్టేట్మెంట్ మీకు సాటిస్ఫై అవ్వవు. మీకు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి చెప్తా చూడండి. ఫర్ డి ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఆఫ్ సేమ్ డిఫికల్టీ. డికి అన్ని సబ్జెక్ట్ సేమ్ డిఫికల్టీ ఉంటే అన్నిట్లో సేమ్ మార్క్స్ రావాలి. డికి అన్నిట్లో సేమ్ మార్క్స్ వచ్చినాయి 84 76 80. సో ఈ స్టేట్మెంట్ రాను. ఫర్ సి మ్యాథ్స్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ కెమిస్ట్రీ ఇస్ ద ఈజియెస్ట్. సికి మ్యాథ్స్ మోస్ట్ డిఫికల్ట్. సికి మ్యాథ్స్ మోస్ట్ డిఫికల్ట్ అంటే మ్యాథ్స్ ఎంత వచ్చింది 67 వచ్చింది. మ్యాథ్స్ 67. అండ్ కెమిస్ట్రీ ఇస్ ద ఈజియెస్ట్. కెమిస్ట్రీ ఈజియెస్ట్ అవ్వాలి 72 కెమిస్ట్రీలో వచ్చింది. ఫిజిక్స్లో స్కోర్ ఎంత 87. మీకు సికి ఫిజిక్స్ స్కోర్ ఎక్కువ ఉంది. సో ఫిజిక్స్ ఈజియెస్ట్ అవ్వాలి కానీ మనకి ఇక్కడ కెమిస్ట్రీ ఈజియెస్ట్ అని ఇచ్చారండి. ఇక్కడ ఫిజిక్స్ ఈజియెస్ట్ అవ్వాలి. సో మనకి ఈ ఆప్షన్ కూడా రాంగ్. మ్యాథ్స్ ఇస్ ఈజియర్ ఫర్ బి దెన్ ఈ అండ్ ఏ. అంటే మ్యాథ్స్లో బికి ఈ అండ్ ఏ కన్నా ఎక్కువ స్కోర్ రావాలి. మ్యాథ్స్లో బికి ఎంత ఉంది 82 ఉంది. ఈ అండ్ ఏకి ఎంత ఉంది ఈకి 90 ఉంది. సారీ ఈకి మ్యాథ్స్లో 93 ఉంది. ఏకి 78 ఉంది. మ్యాథ్స్లో వీళ్ళిద్దరి కన్నా వీళ్ళిద్దరి కన్నా ఎక్కువ రావాలి. ఎక్కువ వచ్చిందండి రాలేదు కదా. సో ఆప్షన్ 4 కూడా మన ఆన్సర్ అవ్వదు. సో మన ఆన్సర్ 1 అండి. ఇదండి మార్క్ పేపర్ 2కి సంబంధించిన అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సెషన్లో మనం రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం.